హాయ్! హలో! ఇక్కడికొచ్చినటువంటి మీమర్స్ అందరికీ వెల్కమ్ అండి. 'పురుష' టీమ్‌కి కోసం మీరందరూ వచ్చి, మీ వంతు సహకారం మాకు అందిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో, మా ఈ జర్నీ రేపు 22 తారీఖు సినిమా రిలీజు, 23 తారీఖు సక్సెస్ మీట్ పెట్టేంత వరకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మా హీరో 'పవన్ కళ్యాణ్' గారు మాట్లాడతారండి. సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. సార్ రండి సార్. హాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ. నా పేరు పవన్ కళ్యాణ్ బత్తుల. ఈ మూవీలో హీరోగా చేశాను. మే 22 మూవీ రిలీజ్ అవుతుంది. మీరు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ప్రామిస్గా నా సైడ్ నుంచి అయితే నేను హామీ ఇస్తాను. ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. యా ఆమెతో పాటు లక్ష చెప్దామా, ఒక్కొక్కరికి 1 లక్ష చెప్దామా విరాళం? రైట్, థ్యాంక్ యూ. హలో అండి. హాయ్! ఎలా ఉన్నారు అందరూ? మరి టీజర్ చూసారా? నచ్చిందా? కనెక్ట్ అయ్యారా మీరు? సో, ఈ మూవీలో నేను గీత అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సిమిలర్ టు విషిక. విషిక బయట ఎలా ఉంటదో గీత కూడా అలానే ఉంటది. సేమ్ టు సేమ్ ఏం మారదు. కాపోతే నేను బయట ఎవరికీ కొట్టలేదు. చిన్న చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అను తక్కువగా చేశాను. ఇందులో అయితే ఫుల్‌ఫిల్‌గా బాగానే చేశా. సో, మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారండి. మూవీని అలానే గీత అనే క్యారెక్టర్‌ని కూడా బా ఎంజాయ్ కరెంట్ చేస్తారు. పోయిందిలే ఉండక్క. సో, నువ్వు ఎంజాయ్ చేస్తావంటే ఏదో లైట్ ఆగిందా అంతేనా? కరెక్ట్‌గా గీత, 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 గీత అనండి. తాగి, 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 తాగి అని వస్తుంది అంతేగా? హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అయితే నా లక్ష్మి క్యారెక్టర్ ఈ సినిమాలో సప్తగిరి సార్‌తో పేరుంది. సో, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఇప్పుడే చూస్తున్నారు కదా! ఎలా అందరూ పైన పంచెస్ వేస్తున్నారు. అలా నేను సప్తగిరి సార్‌కి అందులో కొడతాను. సో, అది ఆ! సో, మీరందరూ చూడాలి తప్పకుండా 22కి ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. థాంక్ యూ. నన్ను కొట్టేసి చూసి వెళ్ళిపోండి. కొట్టేసి చూడదు సినిమా చూడమని చెప్పు. వాళ్ళకి అదే బాగా సంత ఇప్పుడు మళ్ళా మాట్లాడమ్మా. హలో హలో అండి. నా పేరు రాయన్షా. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. లంచ్ బావుందా? మా అందరికి నాకైతే బా నచ్చింది. సో, కావాలంటే వండుతా. సక్సెస్ మీట్‌లో వండుతా నేను అందరికి లంచ్. సో, ఈ మూవీలో నేను హీరోయిన్ రోల్ చేశాను. ఈ క్యారెక్టర్ వాళ్ళిద్దరిది కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటది. సైలెంట్‌గా వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్‌ని కొట్టి చంపేస్తే, నేను ఏడుస్తూ చంపేస్తాను నా హస్బెండ్‌ని. అందరూ రిలేట్ అవుతారు. నా పోర్షన్ అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ఐయామ్ శ్రీ సంధ్య. నేను యాక్ట్ చేసింది ఇదే ఫస్ట్ ఫిలిం. మీతో పాటు నేను కూడా నన్ను నేను చూసుకుంటాను. సో, వీళ్ళలా కాకుండా నాది ఇంకా చాలా సైలెంట్ క్యారెక్టర్. నాది చాలా సైలెంట్ క్యారెక్టర్. చూసి ఎంజాయ్ చేయండి. 22nd అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నా. నాకేం తెలుస్తుంది. చాలా బాగుంది. అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది. సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ఇప్పుడు డైరెక్టర్ వీరు ఉలవల గారిని కోరుతున్నాం. సార్ ఓవర్ టు వీరు ఉలవల. నువ్వు మాట్లాడలేదుగా? రెడీ. ఎలా ఉన్నారా? ఏంటి విషయాలు చెప్పచ్చు కదా, కొత్తగా ఏముంటాయి చెప్పండి. మీ దగ్గరే ఉంటాయి, మా దగ్గర అయితే రోజు చూస్తూ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయన్న. ఎండలు ఎక్కువ ఉన్నాయా? చల్లగా పూట జ్యూస్ తాగుతావా? అర్థం కాలే. ఒరే క్లియర్గా పలకరా. ఏంటది? ఏం చూసా? ముంజలు చూసంట. వాడి పాపం ఆడికి ఏమో అది తిరగట్లే. చూసా ఇలా పెడతానే అనుకున్నా. నా పేరు రాజ్ కుమార్ కేశరెడ్డి అండి.
అలాగైనా చెప్పాలి. కసిరాజ్ అంటండి మీ పేరు. కసిరాజు, ఓకే. నా పేరు రాజ్ కుమార్ కసిరాజు. ఈ సినిమాలో తినకి హస్బెండ్గా చేశాను. ఆ, ఇషిక. ఆ, ఇలా చూపించా అందుకే. విషికాకి హస్బెండ్గా చేశాను. ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదా. ఇషిక గురించి అందరికీ తెలుసు. అందరికీ తెలుసు అంటే ఈయనకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఎవరికైనా తెలుసా ఆయన ఆడిషన్ ఎలా చేశారు? ఆ? సతీష్ గారు ఆ క్వశ్చన్ అందియండి, వాళ్ళకి ఎలా చేశారని. ఎలా చేశారంట కదా అని అడగమని చెప్పండి. మాట్లాడండి మీరే. ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడతారు, మనం మాట్లాడడం ఏమి ఉండదు. నేను మాట్లాడితే బోర్ కొడుతుందండి. హలో, అందరికీ నమస్కారం. ఓకే, ఈ మూవీ వచ్చి పురుషః. అయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అబ్బాయిలు పడుతున్నటువంటి ఇబ్బందులు లేదా వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి సినిమాగా చేయాలని చెప్పేసి చేశాను. ఇందులో మీరు అన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ హాయిగా ఎలాగ నవ్వుకున్నారో ఒక 5 minutes, సినిమా చూసినప్పుడు మీరు 2 గంటల పాటు అలా హాయిగా నవ్వుకుంటారు. దానికి నేనే హామీ. ఇకపోతే సినిమా ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో థియేటర్స్కి వచ్చే జనమే చాలా తక్కువ ఉన్నారు, తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. తర్వాత క్రికెట్ సీజన్ నడుస్తుంది. అయినా సరే మీలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి థియేటర్కి వస్తే ఇది 2 గంటల పాటు నవ్వుకుంటారు. ఈ సినిమా 2 గంటల పాటు ఫ్యామిలీ కానీ లేదంటే యూత్ కానీ, ఇందులో యూత్ కంటెంట్ ఉంది. ఆ చివరమ్మ ఏం చేసిందని అడిగారు కదా ఇందాక. అయితే మీకు నేను నిన్న ప్రెస్ మీట్లో కానీ లేదా లాస్ట్ వాటిల్లో చెప్పినప్పుడు కిటికీ దగ్గర ఏం జరిగింది అని పోస్టర్ మీద ఉంది. ఏంటి సార్ కిటికీ దగ్గర ఏం జరిగిందని మన ప్రెస్ మిత్రులందరూ అడిగారు. కిటికీ దగ్గర ఏం జరిగిందని చూడాలంటే కిషోర్ కిటికీ అది. అక్కడ ఏం జరిగిందో చూడాలంటే కనుక మీరు వెన్నెల కిషోర్ గారిని చూడడానికి థియేటర్స్లో చూడండి అని చెప్పాను. ఆ వెన్నెల కిషోర్ గారి కిటికీ దగ్గర ఆ అమ్మాయి కూడా ఉంటుందన్నమాట. ఓకే, అందువల్ల ఏంటంటే మీరు కంప్లీట్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇకపోతే మా మెయిన్ ముగ్గురు, ఒక విధంగా చెప్పాలంటే 4 పిల్లర్స్ అయితే నేను ఒక పిల్లర్ అయితే వీరు ముగ్గురు ఒక్కొక్క పిల్లర్ అండి ఈ సినిమాకి. మైలిటీ స్లాపా? లేదన్న, వాళ్ళు ఏంటంటే నీట్గా పెయింట్ చేసి అందంగా తయారు చేసిన ఇంటీరియర్ డిజైన్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చూడడానికి మనం పిల్లర్స్ అయితే వాళ్ళు మాత్రం ఈ ఓన్లీ పిల్లర్స్తో ఇల్లు కట్టి చూపిస్తే అది ఎవరికి అందంగా అనిపించదు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ మంచిగా సో అంతే అందంగా కనిపించడానికే మేము ఆ, ఇంకేం చేయలేదు. లేదు చెప్తా ఉండు, వాళ్ళకి మీ నీ గురించి కూడా చెప్తా. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ బత్తుల, తను తమ్ముడు, నా తమ్ముడు. తను నేను కళ్యాణ్ అని పిలుస్తా. ఈ కథ కాదు, ప్రెస్ మీట్ కాదు ఇది, మేమర్స్ మీట్. యూనివర్సిటీనే వాళ్ళకి, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలి కదా. తను ఈ సినిమాలో చాలా హార్డ్ వర్క్ చేశాడు. మీ అందరూ తన గురించి ఎక్కువ మీరు ఏదైతే మా దగ్గర నుంచి తెలుసుకున్నారో ఆ విషయాలన్నీ జనాలకి, ఆడియన్స్కి తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు సప్తగిరి అన్న గురించి తెలుసు కదా. అన్న ఉన్నాడంటే ఇంకా అది ఎక్కడ జస్ట్ కనబడితే నవ్వుతారు. అయితే దీంట్లో సప్తగిరి అన్న ఇంకా హిలేరియస్గా నవ్వించడానికి చాలా ఎక్కువ కష్టపడ్డాడు అన్న. ఒక విధంగా చెప్పాలంటే మీకు సప్తగిరి అన్న కనిపించడు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తిమోతి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మాత్రమే చూస్తారు మీరు. దానికైతే నేను గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ మన మీ అందరికీ నచ్చిన కసిరాజ్ గారి గురించి చెప్తా. రాజుగారు నేను రాజుగారు అని పిలుస్తా. రాజుగారు మాట్లాడే మాటలకే మీకు అన్నీ కట్ చేసి జంప్, అక్కడ సింబల్ ఉంది కదా కత్తిరి సింబల్, అలా కట్ చేసి ఏం సార్ మేము కాదా మాకు లేదా అంటాడు. మేము మనుషులం కాదా మాకు మనస్సాక్షి లేదా అని మళ్ళీ తర్వాత చెప్తాడు. అలా మాట్లాడతాడు అనమాట. ఓకే, మీరు అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇకపోతే ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్, రాయంచ, ముగ్గురు బాయ్స్, ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్. ఇక్కడే స్వార్థం కనబడుతుందండి. ఎంతైనా వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడే మనం అందంగా కనిపిస్తామండి. వాళ్ళు మన పక్కన లేరనుకోండి. అది రాంగ్. ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ పక్కన ఉంటేనే మనం అందంగా కనపడతామా? మరి మీకు కనపడతారు. మీరు డైరెక్టర్ కాబట్టి మీరు ఎవరో ఒకరు పక్కన ఉంటే కానీ అందంగా కనపడరని ఫీల్. ఈ సినిమా కామెడీ చేయడానికి ఈ మా ముగ్గురు హీరోలు ఉంటే, కామెడీ పండడానికి, కామెడీ రావడానికి ఈ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని అయితే మాత్రం నేను చెప్పగలను. రాయంచ అండ్ విషిక
అండ్ హాసిని. వీళ్ళ ముగ్గురు వీళ్ళ కామెడీని పండించే దానికైతే మాత్రం వాళ్ళ సపోర్ట్గా ఉన్నారని అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ కిషోర్ అన్న అండ్ సంధ్య వాళ్ళిద్దరు కూడా ఈ సీన్లు ఇంకొంచెం హెవీ ఎలివేట్ అవ్వడానికి బాగా చేశారు. వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏమైనా మా టీంని ఎవరు అందరి గురించి చెప్పాను కదా, అర్థమైంది కదా, ఎవరైనా అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, అడుగుతారు కదా. ఈసారి కంటిన్యూ. మైక్ ఇవ్వాలి వాళ్ళకి. ఉందా? ఓకే. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. పోస్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకళ్ళ కత్తిరి ఉంది, ఒకళ్ళ కాయ ఉంది, అదే గుండెకాయ ఉంది, ఒకళ్ళ పావురం ఉంది. మిగిలిన ముగ్గురికి బాక్సర్లా ఉన్నారు. అసలు ఏంటి ఆ కాంట్రాస్ట్ అసలు? కాయ ఎలక్కాయ ఎవరికుంది కాయ వెనక? హీరోకి. ఓకే, వెరీ గుడ్. గుండెకాయ. చెప్పండి. అదే ఈ పోస్టర్లో ఒక అన్న వచ్చి పీస్ కోసం పోరాటం చేస్తుంటాడు. అన్న దగ్గర లేనిదే పీస్. ఓకే. తర్వాత కళ్యాణ్ వచ్చి ప్రేమ కోసం పోరాటం చేస్తాడు, తనకి ప్రేమ దక్కదు. ఇకపోతే రాజుగారు ఎప్పుడు కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, కత్తిరి పట్టుకుని కటింగ్ జంప్ ఏ మ్యాటర్ అయినా సరే టక్కని కట్ చేస్తాడు. అదే మీరు ఇప్పుడు అడిగినట్టు ఉప్పెన మూవీలో కట్ చేస్తారు అలాగా. ఆ కత్తిరి వేరే, ఈ కత్తిరి వేరే. ఆ కత్తిరికి ఈ కత్తిరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది రెగ్యులర్ కత్తిరి కాదు, ప్యారలల్ యూనివర్స్లో కూడా వెళ్తుంటుంది ఈ కత్తిరి అప్పుడప్పుడు. కసిరాజు గారు, అంటే చెబుతా ఉండు. మీది వెటకారం ఎక్కువ కదా, సో మీ వెటకారం మీకు ప్లస్ అయిందా నెగిటివ్ అయింది చాలా దగ్గరలో? నాకు తెలియదురా, నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. యాక్చువల్గా చెప్పాలంటే రాజుగారు మాట్లాడే విధానం బట్టి నేను రాసుకున్నప్పుడు డైలాగులు రాసుకున్నా, ఈ విధంగా ఇంకా చేస్తే బాగుంటుంది. మీ డైలాగ్ ఉంటుంది కదా, మీకు సిగ్గు సరం మానం మర్యాద, అది ఎక్కడైనా రియల్ లైఫ్లో ఎక్కడైనా యూజ్ చేశారా? లేదు, అది రియల్ లైఫ్. అంటే అది రియల్ లైఫ్లోనే వీళ్ళు తిట్టాలనుకున్నాను, సినిమా అంతా అవ్వలేదు. ఇందాక రీల్ చేస్తుంటే వచ్చి తిట్టేసాయండి, అదే చిన్న సాటిస్ఫాక్షన్. అంటే మీ కాలేజ్ డేస్లో కానీ ఎవరి మీద కోపం ఉంటుంది కదా, అది ఇక్కడ యూజ్ చేసారా? నాకు కోపం రాదురా అసలు, నేను చాలా ట్రై చేస్తా. అంటే కోపం వచ్చే ముందు ఆలోచన వచ్చేస్తుంది. అంటే ఒక 2 నిమిషాలు కంట్రోల్ చేసుకుంటే అక్కడితో అయిపోతుంది. ఇప్పుడు నా కోపం వచ్చి నేను తిట్టేసాను అనుకో, అదొక చిన్న రీగ్రెట్ ఫీల్ అవుతుంది. అంటే కలిసినప్పుడల్లా అరే అనవసరంగా తిట్టేసాం అని చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడి, అయినా ఎందుకు సరదాగా మాట్లాడేమా. ఇప్పుడు నేను నీ మీద జోకేస్తా, నువ్వు నా మీద జోకేస్తావు, తీసుకుంటేలా ఉంటేనే వేయాలి, లేకపోతే వేయకూడదు. అది చాలామంది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మనం తీసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది, అంతే. అవతలతో మనకు పని లేదు. బాగా చెప్పారు సప్తగిరి గారు. సార్, మీ కామెడీకి నేను ఫుల్ వీరాభిమాన్ని. అంటే నా బీటెక్ డేస్లో ఉన్నప్పుడు ప్రేమక చిత్రంకి వెళ్ళాను. అంటే ఆ టైంకి నాకు సినిమా ఎలాగుందో టాక్ అయితే తెలియదు. 30 days 40 days అప్పుడు వెళ్ళాను. నేను నార్మల్గా ఉన్నా, కుర్చీలో కూర్చున్నా. మీ కామెడీ రాగానే నేను పగలబడి నవ్వుతారంటారు కానీ నేను కింద పడి నవ్వాను. నా నవ్వు చూసి మిగిలిన నవ్వుకున్నాను, అంత నవ్వుకున్నాను. మీ కామెడీ కోసం ఎంత ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీలో కూడా అలాంటి కామెడీ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రేమ కథ చిత్రం వచ్చి ఇప్పటికి దాదాపు 15 years అయిందిగా. సో ఆ కామెడీ అంతా ఆ 15 years చాలా రోజులు రన్ చేసాం, చాలా సినిమాలు చేసాం మనం. సో అది చేసి మనకు కూడా ఒక రెగ్యులర్ అయింది. సో ఎక్కడో ఎటువంటి వీరు ఓలవల్ అని డైరెక్టర్లు వచ్చి ఆ ప్యాటర్న్ చేంజ్ చేసి ఒక స్టెబన్గా మెచ్యూర్డ్గా చేసి స్క్రిప్ట్లో కామెడీ ఉంటే అది ఎలాగో నవ్విస్తుంది. సో ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని నా క్యారెక్టర్ చేయించారు ఇందులో. సో తప్పకుండా ఈ సినిమాలో మీరు నవ్వారు అంటే అది 100% వీరు ఓలవల గారు నా చేయించిన యాక్టింగ్ వల్ల నవ్వుతారో, మీకు పాత సప్తగిరి అయితే కనపడ్డాం. సో తప్పకుండా మనం ఆ కొత్త సప్తగిరిని ఈ సినిమాలో ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. అంటే లవర్స్ మూవీలో ఉంటుంది కదా, మగజాతి ఆనుముత్య అంటారు అన్నట్టుగా, ఈ సినిమాలో కూడా మీరు మగజాతి ఆనుముత్యమేనా? అంతేగా, ఎక్కడున్న మగజాతి మిత్రం 2.0. సో కాబట్టి మీరు ఆ సీన్స్ అన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాటిని కంపేర్ చేసుకోకండి. బట్ తప్పకుండా దానికి ఏమాత్రం తగ్గకుండా వేరే రైటింగ్ స్కిల్స్తో మన డైరెక్టర్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా నెక్స్ట్. హలో సార్, సప్తగిరి గారు. సార్ కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి. అవునా సార్? సో అవునా, లేవాలా? ఓకే. అలా కదరా, నీ గురించి కాదు, వెనకాల మేము కనపడమని. ఓకే సార్, వెనకాల కెమెరా ఒకసారి వెనక్కి తిరుగు. చూసావా? చూసాను సార్. మొత్తం కవర్ చేసావు.
ఇప్పుడు నిలబడి ఓకేనా? అడుగు. ఇప్పుడు ఓకేనా సార్? చెప్పు. సో మీరు అందమైన అమ్మాయి అనుకుంది, ఆ అమ్మాయిని కవర్ చేసావు. రండి. సరే సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ నిలబడమంటారో చెప్పండి. జోక్ బ్రదర్, టేక్. నేను కూడా జోక్గానే అన్నాను సార్. సో మీరు 250 రూపీస్ తోటి ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగల్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మూవీ వచ్చింది? ఒక 6 ఇయర్స్ ఉంటుందండి. 6 ఇయర్స్ ఈజీగా ఉంటుంది స్ట్రగుల్ పీరియడ్ అనేది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 6 ఇయర్స్ చేశాను కదా. సో కాబట్టి ఆ 6 ఇయర్స్ 100% స్ట్రగుల్ పీరియడే. బట్ లక్కీగా బొమ్మరిల్లు అనే సినిమా పడింది అసిస్టెంట్ డైరెక్టర్గా. అంటే ఫస్ట్ సక్సెస్ నా లైఫ్లో. అంతకుముందు ఒక 4 ఇయర్స్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి స్టూడెంట్ లైఫ్ అంతా కొంచెం స్పాయిల్ చేసుకొని, అంటే ఒక 6-7 ఇయర్స్ తర్వాత నేను చూసినటువంటి హ్యూజ్ సక్సెస్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసిన ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు అనే సినిమా 175 డేస్ ఆడడం. సో నా జీవితంలో కూడా ఒక సక్సెస్ ఉంది, నేను కూడా ఇక్కడి నుంచి ఒక సక్సెస్ఫుల్ జర్నీ చేస్తారని నాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా అది. యా సూపర్ సార్. సో మీరు డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా మీరు స్క్రిప్ట్ రాసుకొని ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? చూద్దాం బ్రదర్, డైరెక్షన్ అయితే చేయను కానీ స్క్రిప్ట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాను. డెఫినెట్గా ఆ రకంగా ముందుకు నడుస్తాను. సూపర్ సార్, సూపర్. హీరో గారికి క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. సో సార్ మీ టీజర్ని పెద్ద డైరెక్టర్ బుజ్జిబాబు గారు లాంచ్ చేయడం జరిగింది. అవును. సో మీకు ఎలా అనిపించింది? అండ్ ఇంకా ఏమైనా కాంప్లిమెంట్ ఏమైనా ఇవ్వడం జరిగిందా టీజర్ చూసిన తర్వాత? అంటే బుజ్జిబాబు గారు లాంచ్ చేయడం అదొక స్పెషల్ అనుకోవచ్చు. తర్వాత సార్ కూడా కొంచెం ఆ యాక్టింగ్ అది చూసి కొంచెం ఒక సపోర్ట్ లాంటిది, లైక్ బాగా చేసావని అలా కొంచెం మంచి ఒపీనియన్‌తో ఉన్నారండి సార్. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సినిమా స్టార్ట్ అయినప్పుడు మంచి యాక్టర్స్ ఉండాలి అని చెప్పేసి. సో దాదాపు మీ సినిమాలో అందరు సీనియర్స్ ఉన్నారు, ప్లస్ మంచి యాక్టర్స్ ఉన్నారు. సో మీ పర్సనల్ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి కాస్టింగ్ రో ఉంటుంది నా సినిమాలో అని? అంటే అనుకోలేదు. బట్ వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నాలో ఉన్న కొంచెం మొహమాటం కానీ, ఆ ఫియర్ కానీ, స్టార్టింగ్లో స్టార్టింగ్ డేస్లో ఉండే ఫియర్ కానీ అదంతా వీళ్ళ వల్లే పోయింది. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ మీ సార్ సినిమా. పర్లేదు. సో మీరు టీజర్ చాలా బాగుంది, మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో కసిరెడ్డి గారు ఒక క్వశ్చన్. మీది ఏది బ్రదర్? మీది నేను సార్ పేజ్ సారీ, మీ పేజ్ నానే సాజిద్ అని ఉంటుంది. సాజిద్దా? ఎస్ సార్, ఓన్లీ సాజిద్. యా సార్ సాజిద్. ఓకే, థ్యాంక్ యూ. కసిరెడ్డి గారు చెప్పండి. సో సార్ మీరు సప్తగిరి గారితో యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఆ టైం కొన్ని సీన్స్లో ఏమైనా మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం అలాంటివి? లేదండి. అంటే సీనియర్స్తో యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనకే అడ్వాంటేజ్. ఎందుకంటే మనం కొన్నిసార్లు డైలాగ్ మర్చిపోతూ ఉంటాం, లేదంటే కొంచెం అవతల పెద్ద సీనియర్స్ ఉన్నారని భయపడుతూ ఉంటాం. అలాంటిదప్పుడు వాళ్ళు మనల్ని కామ్ చేసి, తమ్ముడు ఏం టెన్షన్ పడకు, మనం ఉన్నాం కదా, ఏముంది, స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఇలాగే చేద్దామని ఒకసారి రిహార్సల్స్ చేసినవి చాలా ఉన్నాయి. ఆ విషయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నా తర్వాత వచ్చే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పడానికి ఉంటుంది, నేను నేర్చుకుంటేనే నేను నా తర్వాత వచ్చే వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. అలా నేను అన్న దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సూపర్ సార్. సో మీరు మ్యూజిక్ చేయాలనుకొని ఇటు సైడ్ వచ్చారు, యాక్టింగ్ సైడ్. అవును. సో తర్వాత మీరు కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి మ్యూజిక్లో? అంటే ఖాళీ లేదు కదా, ఇంకా ఇప్పుడైతే ఆలోచన లేదు. బాగానే ఉంది కదా, ఎందుకు మీ పర్సనల్ చాయిస్ అందుకే అడుగుతున్నాను. అదే పర్సనల్గా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకంటే ఇదే చాలా బాగుంది సార్. కాదు నాకు నిజంగా తెలియదు తమ్ముడు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా వచ్చావా? డిప్లొమెంట్ మ్యూజిక్. ఆహా, డిప్లొమెంట్ మ్యూజిక్. అవునా, గ్రేట్. నాకు నిజంగా తెలియదు తమ్ముడు. గుడ్. ఓ, అది కంప్లీట్ చేసి ఇటు వచ్చావా? అది కంప్లీట్ అయ్యాక గుడ్. గాడ్ మా ఫ్రెండ్ డైరెక్టర్ అవడం వల్ల యాక్టర్ అయ్యాం. యా సార్. హాస్ని గారు, సో మీరు తెలుగు మూవీస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పారు ఇంతకుముందు. సో దానికోసం మీరు ఇటు సైడ్ రావడం జరిగిందని చెప్పారు. సో మీరు సినిమాలకి రాకముందు తెలుగు చూసిన సినిమాలు ఏంటి, అంతగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఏంటి అంటే ఇటు రావడానికి? మోస్ట్లీ నేను తెలుగు సినిమాలు అన్నీ చూసేదాన్ని. బొమ్మరిల్లు నుండి నేను ఎక్కువ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఓల్డ్ సినిమాలు చూడడం అవును. అందులో హాసిని ఉంది కదా, అక్కడ నుండి కెరియర్ స్టార్ట్ అయింది కదా, అందుకే హాసినిగా వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఒకటి హిట్ ఇవ్వడానికి. హాసిని ఉంది. యా సూపర్ మ్యామ్. విసిక గారు, సో మీరు ప్యారడైజ్ షో చేస్తున్నారు ప్రెసెంట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ దానికోసం మీరు ఏమైనా వర్క్ షాప్స్ ఏమైనా చేయడం జరిగిందో?
వర్క్‌షాప్స్ అంటే యాక్టింగ్ వైస్ వర్క్‌షాప్స్ చేయలేదు. బట్ ఇందులో ఏంటంటే కొంచెం మార్షల్ ఆర్ట్స్ అవి ఉంటాయన్నమాట. లైక్ కిక్ చేయడం అది అని. సో, అవి నేర్చుకున్నాను కొన్ని ఓహ్! రోజులు. సూపర్. అది ఎన్ని డేస్ నేర్చుకున్నారు? అండ్ ఎక్కడి వరకు నేర్చుకున్నారు? నేను బేసిక్స్ నేర్చుకున్నానండి. ఎందుకంటే ఆ టైంలోనే 'పారడైజ్' గూడా స్టార్ట్ అయిపోయి షూటింగ్. సో, ఒక 2 వీక్స్ అలా నేర్చుకున్నాను అంతే. జస్ట్ అలా లైట్‌గా నేర్చుకున్నా. జస్ట్ కాలెత్తడం మనకు ఫ్లెక్సిబిలిటీకి నేర్చుకున్నాను అంతే. యాహ్! సూపర్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ థాంక్ యూ డైరెక్టర్ అండి. గారికి. హలో. సో, సార్ సింపుల్‌గా ఏం లేదు. ఇంకా టీజర్ చాలా బాగుంది. సారీ సో సారీ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఏమనుకోవద్దు. సార్ ఫైన్. సో, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ టీజర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకేం లేదు సార్. నెక్స్ట్ మీ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన కసిరెడనా నమస్తే. ఎవరన్నా వచ్చి నువ్వు అడగరా అని చెప్పాలా? అట్లనేం లేదన్నా. నాకు నీ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏం అర్థమవుతలేదన్న. అప్పటి నుంచి అదే పోస్టర్ని చూస్తున్నా. నాకే తెలియదు ఆ రోజు ఫోటో. నేను కొంచెం బిజీగా ఉన్నాను షూట్లో. ఫోటో షూట్ ఉందని పిలిస్తే ఇంకా కోపం అలా ఫోటో షూట్లో చూపించాను. అది అంత బాగా పోస్టర్ అవుతుందో నాకు తెలియదు. నాకు కోపం కాదు, కసిగా అనిపిస్తుంది. ఎందుకంటే బొట్టు పెట్టుకొని కసి చూపెడుతున్నావు. నాకు అదే ఎక్కడో కొడుతుంది జరా. ఆర్టిస్టులు కదా ఏదో ఒకటి చూపించకపోతే వాళ్ళు ఆర్టిస్టులు అన్నకి ఏదో ఒకటి చూపించకపోతే అవతల కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. కాకపోతే అందరూ బాయ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, గర్ల్స్ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. సరే అన్న, అది సప్తగిరి అన్న అడగాలి. నాకు అసలు ఆయన ఏమైనా అడుగుతారా? నేను అడుగుతానన్న నీ దగ్గర కొంచెం ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి వస్తా. ఎందుకు అది అంతే అన్న. అది భయపెడుతున్నానా మరి? హలో మర్చిపోతున్నావా? మెల్లిగా మెల్లిగా వస్తుంది. తమ్ముడు రావట్లేదు. అవునా? అన్న సప్తగిరి అన్న, నేను ప్రేమగధ చిత్రం నుంచి మీ ఫ్యాన్ని. అది అందరూ అదే చెప్తారు. ఎందుకంటే అది మీరు అందులో ఎలా నవ్వించారంటే అదొక దారి అయిపోయింది చాలామంది, చాలా హారర్ ఫిలిమ్స్కి. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్నీ కొంచెం కామెడీ రోల్ వెళ్ళారు. దాని తర్వాత సప్తగిరి ఎల్ఎల్బి లాంటి ఒక మూవీ తీశారు, చాలా బాగుంది. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ లెక్క చేస్తూనే ఉన్నారు. లైక్ రీసెంట్గా వచ్చిన రాజా సాబ్లో సాలార్లో చేస్తూనే ఉన్నారు. సో గ్యాప్ ఎందుకు వస్తుంది అని నాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్గా. మామూలు కరోనానే ఒక 4 సంవత్సరాలు అందరికి గ్యాప్ ఇచ్చింది. దాని తర్వాత కొన్ని సెలక్షన్ రాంగ్ అయింది. సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడం, వాటిని బయటికి తీసుకురావడం రాంగ్ అయింది. అది నాకు నేనుగా చేసుకున్న ఒక చిన్న మిస్టేక్ అది. ఇప్పుడు అవన్నీ బయటపడి ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ పడింది. ఎవరికైనా ఒక టైం అప్ అండ్ డౌన్. అది డౌన్ టైం, ఇది అప్ టైం. సో ఇందులో 3 హీరోస్ ఉన్నారు ఆల్మోస్ట్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సో ఫర్దర్గా మీది లైక్ మీకు ఇక్కడ కావాల్సినంత స్కోప్ ఉందా సార్ మీకు? 100% తమ్ముడు స్కోపు చాలా ఉంది. అందుకే యాక్సెప్ట్ చేశాను. క్యారెక్టర్ కూడా నాకు వచ్చి నీట్గా చెప్పారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఆ రెగ్యులర్ సప్తగిరి కాకుండా ఇలా చేద్దామని డైరెక్టర్ గారు నాకు ఆ చెప్పడం నచ్చి, తర్వాత స్పాట్లో కూడా నా దగ్గర ఎలా పర్ఫార్మెన్స్ లాక్కోవాలి దానిపైన కూడా ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. సో సప్తగిరిన ఈ మీటర్లో చేయాలి అని, సో ఆ మీటర్ ప్రకారం చేయించారు. సో అది నాకు ఫ్రెష్ అనిపించింది. సో అది మీరు రేపు చూస్తారు థియేటర్. యాక్చువల్లీ వెయిటింగ్. అండ్ ఎందుకంటే టీఎఫ్ఐలో ఒక హారర్ ఫిలిమ్స్కి ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఒక కామెడీ జానర్ని అంటే మారుతి గారు డైరెక్ట్ చేశారు. మీ యాక్టింగ్తో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు. సో ఇందులో కూడా అదే నేను ఎక్కడ పోయినా మీరు అన్నట్టు ప్రేమక చిత్రం గుర్తుంది. ఆ ఛాయలు ఈ సినిమాలో కూడా ఉండాలని ఒక సీన్ పెట్టారు. సో ఆ ప్రేమకథ చిత్రంలో ఉండాలన్నా అది మీ ల్యాండ్ మార్క్ అని ఒక సీన్ పెట్టారు. ఆ సీన్ కూడా డెఫినెట్గా మేము ల్యాండ్ చేస్తుంది. ఓవరాల్గా కంటెంట్ అంటే ఇప్పుడు మొన్న ఎప్పుడో చెప్పాను నేను, ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఆర్టిస్ట్ ఉన్నాడని సినిమాకు వచ్చే రోజులు పోయినాయి. మీరు లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్మించదగ్గ సినిమా, మిమ్మల్ని మెప్పించదగ్గ సినిమా మేము చూస్తేనే మీరు మమ్మల్ని బతకనిస్తున్నారు. లేకపోతే ఎలా ఉంటుందో ఆ బయట చూస్తున్నాం మేము. సో ఆ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి మీ మెప్పు పొందడానికి మా సాయి శక్తులు మేము ప్రయత్నించాం. దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్స్ గుడ్ చెప్పండి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే హీరో గారికి చెప్పారు. యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ మూవీ. సో చాలా ఆచితూచి అడిగేస్తారు ఎవరైనా ఫస్ట్ మూవీకి. సో మీరు ఎలాంటివన్నీ ఆలోచించి తీసుకున్నారు ఇలాంటి? ఎందుకంటే ఇది మీ వెంట ఇద్దరు వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ ఆర్ కమెడియన్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్ని? అంటే ఈ స్టోరీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఉన్న యూత్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చు దీన్ని.
వీళ్ళందరైతే వచ్చి ఒక 2 అవర్స్ అయితే ప్రశాంతంగా నవ్వుకుంటారు. తర్వాత దీంట్లో దాంతోపాటు ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పెళ్ళైపోయిన తర్వాత ఎలా ఉంటది ఇదే కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటది. అది దానికి పెళ్ళైపోయిన తర్వాత దానికి ఫ్యామిలీ కనెక్ట్ అయితే ఈ లవ్ స్టోరీ దానికి యూత్ కనెక్ట్ అవుతారు. అందుకని యాక్సెప్ట్ చేశాను. ఓకే అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. పెళ్ళైన తర్వాత చూసినోడైతే వేరే సంబంధానికి కనెక్ట్ అవుతుంది. అంతేనా? ఆల్ ద బెస్ట్ అని ఫస్ట్ థ్యాంక్ యూ. మూవీ 20, 50, 100 వరకు వెళ్ళాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్. అది రియల్ లైఫ్‌లో కొన్ని డ్రమ్ ఇన్సిడెంట్స్ అలాంటివి చాలా అవుతున్నాయి కదా! అలాంటివి ఏమన్నా తీసుకున్నారా? ఉంటాయండి. చెప్పట్లే. లేదు లేదు. ఎందుకు మైక్ మిమ్మల్ని అన్నీ ఉంటాయండి మీకు ఇందులో. మీరు ఎంజాయ్ చేసే విధంగా ఇప్పుడు ప్రజెంట్ డేస్‌లో జరిగేవన్నీ సిచ్యువేషన్స్ ఇందులో అక్కడక్కడ పెట్టడం జరిగింది. మరీ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉన్న లాంటివి అవాయిడ్ చేశాను. మీరైతే ఇప్పుడు ప్రజెంట్ డేస్‌లో ఉన్న భార్యాభర్తల మధ్యన ఉండే చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌ని తీసుకున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్ విపరీతంగా చూస్తూ ఉంటానన్నమాట. ఇంట్లో తిట్టేవారు. నేను రీల్స్ చూస్తున్నాను అనుకో, కానీ నేను కథ రాసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్స్‌లో చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఎలాంటివి ఇన్సిడెంట్లు బాగున్నాయి అనేది నేనైతే మాత్రం చాలా ఇన్స్పైర్ అయ్యా. ఒక బైక్ మీద వెళ్తుంటే హస్బెండ్ వెళ్తుంటే వెనక వైఫ్ కూర్చుని అటు చెయ్యి ఇటు చెయ్యి పెట్టి చంప మీద కొడతా ఉంటుంది. చూసారా మీరు? ఒక చోట రోడ్డు మీద ఒక ఆమె హస్బెండ్‌ని కింద పడేసి కొట్టి మళ్ళీ కింద పడేసి కొట్టి కొడతా ఉంటుంది చూసారా? అలాంటివన్నీ సీన్లు నేను ఎప్పుడో చూసేసి వాటిలన్నిటిని నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇందులో పెట్టా. మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. ఆల్ ద మీ బెస్ట్. మీ పేజ్ థ్యాంక్ యూ. పేజ్ పేరు స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. బ్రదర్ స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. ఫ్రస్ట్రేటెడ్. ఓకే, అది చెప్పండి, బాగుంటుంది మాకు. మేము నెక్స్ట్ చూసుకోవడానికి అది. ఏం కాదు, మీరు అందరితో మాట్లాడుతున్నాం కదా, ఎవరితో మాట్లాడుతున్నాం ప్లస్ వాళ్ళు మీ ఛానల్స్ ఏమన్నా అవి కూడా మేము ఒకసారి చూసి లైక్ కొట్టి స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే. థ్యాంక్ యూ. బాగుంది టైటిల్. కసిరెడ్డి నేను జస్ట్ ఒకటే అడగాలి. ప్రతి శుక్రవారం కనిపిస్తున్నావు అన్న నువ్వే అసలు థియేటర్‌లో? ఏంటి? ప్రతి ఫ్రైడే నీదే ఉంది సినిమా అసలు. ఒకప్పుడు బ్రహ్మానందం గారిది ఉండే, ఆలీ గారిది ఉండే, తర్వాత ఇక నీదే ఉంది ఇక. ఇక ఎన్ని సినిమాలు వచ్చాయి అనుకుంటున్నాను. మొన్ననే గోదావరి గట్టు మీద వచ్చింది. మొన్న వచ్చిందిరా అది. అందులో మళ్ళీ ఎప్పుడో ఇంక లేవు. వస్తూనే ఉన్నావు అన్న, అటు ఓటీటీలో ఆ సినిమాలు ఈ సినిమాల్లో. ఎక్కువ నీకు కనబడతా ఉన్నాను అంతే. పొలిటికల్ వార్ వచ్చినా నేనే ఉంటున్నా అందులో. లవర్స్ వార్ వచ్చినా నేనే ఉంటున్నా. లేకపోతే ఏమన్నా ఆస్తి పంపకాల్లో వచ్చినా నేనే ఉంటున్నా. మొన్నటి ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్ నేనే ఉన్నా. అదే వెళ్ళడం అంటే అలా కాదు, మీమ్స్. ఇప్పుడు రాజవరాణి గారిలో కొన్ని మీమ్స్ ఆడారు. ఏంటి మీకు కొన్న పుస్తకాలే కదమ్మా ఆడికి కొన్నాను, మీ చదివిన పల్లెనే కదమ్మా అన్ని జాయిన్ చేశాను, మన మా యాదవ్కి ఏమన్నా, ఇలాంటివి కొన్ని తెలిక్కిని అక్కడికి వేసి వాడారు. ఆ తర్వాత ఏదన్నా కొన్ని పథకాలు అమలు అవ్వట్లేదు అనుకోండి, ఒరే మీకు సిగ్గు శరం బుద్ధి దీనికి వాడుతున్నారు. ఏదన్నా సీసీ ఫెయిల్ అయింది అనుకోండి, అశోక్ అర్జున్ కళ్యాణం తీసుకొచ్చి ఇలా పెట్టి ఎలా ఉంది దానికి వాడుతున్నారు. సో అలా రెగ్యులర్గా కనబడుతూనే ఉన్నాను. మహా అయితే నేను చేసిన 15 సినిమాలు అంతే. ఇంకో 5 రిలీజ్కి టైం పడుతుంది. ఇరుముడు ఒకటి, రౌడీ జనార్దన్ ఒకటి, ఇంకా ప్రతి సినిమాలో టెంప్లెట్ అయితే మా కోసం రెడీ చేస్తావు కదా అన్న పక్క. ఉండాలి. ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వస్తావు, నేను ఏదో ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసి వస్తావు. అది నేను ఇవ్వలేదు అనుకో డిసప్పాయింట్. ఓన్లీ టెంప్లెట్ అదేరా, ఆ టెంప్లెట్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా టెంప్లెట్. ఇందులో కసిరెడ్డి గారు కళ్ళతో కొలిచేస్తారు చాలా. రాయండి అని అయితే కళ్ళతోటే చాలా కొలుస్తారు. మీరు అదైతే మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇది అయితే నా కళ్ళల్లో అదే కనిపిస్తుంది. అది ఇంకా సగం చూసాను. కొలిచేటప్పుడు చూస్తే నీ కొలమానం పెరుగుద్ది. సరే, ఆల్ ద బెస్ట్ అందరికి. ఆల్ ద బెస్ట్ 22nd. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యో. ఆయనకి అమ్మాయిలు అడిగితేనే ఇష్టం, అబ్బాయిలు అడిగితే డైరెక్టర్ సార్ అడుగుతున్నారు అమ్మాయిల కంటే ఇవ్వండి. ఎవరు మైక్ చేతిలో ఉందండి, నన్ను అడగద్దు. కాదు, యాక్చువల్లీ రంభ, ఉర్వశి, మేనక గురించి వినడం కానీ చూడడం ఇది ఫస్ట్ టైం. పట్టు ఇది యాక్చువల్లీ ఒక 4 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవుదాం అనుకున్నా, ముగ్గురు చూడంగానే మర్చిపోయినా. కూర్చో ఇంకోళ్ళకి మైక్. ఈ క్వశ్చన్ డైరెక్టర్కి. యాక్చువల్లీ
సప్తగిరి అన్న డైరెక్టర్ అవ్వాలని వచ్చి యాక్టర్ అయినారు. కసిరెడ్డి అన్న మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అని యాక్టర్ అయ్యారు. మీరు యాక్టర్ అవుదామని వచ్చి డైరెక్టర్ అయినారా? లే లేదు లేదు. బేసిక్గా నేను ఆర్టిస్ట్ని. నేను ఏమనుకున్నా అంటే నేను లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్గానే ఉంటాను అనుకున్నా. BFA చేశా. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివాను BFA. అయితే అలాగే మీరు చెప్పినట్టు ఇందాక కొత్త బంగారు లోకం అనే సినిమాకి కాలేజీలో చూశారు కదా, ఇక్కడ ఈయన కటింగ్ ఎలా చేశారో అలాగే సినిమాలో కూడా చాలా కటింగ్లు వేస్తారు. ఓకే, బేసిక్గా ఆ కటింగ్లు నేను రియల్ లైఫ్లో నేను వాడేవాడిని. అవి కాస్త కొంచెం తగ్గి ఈయనకి ఎక్కువగా రాయడం జరిగింది సినిమాలో. అలా ఆర్టిస్ట్గా అవుదాం అనుకుని వచ్చి BFA చేస్తున్నప్పుడు కొత్త బంగారు లోకం అనే సినిమాకి టైటిల్ రాయడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండొచ్చు అనేది నాకు ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి ఒక 350 ఫిలిమ్స్కి నేను టైటిల్ లోగోస్ రాశాను, డిజైన్ చెప్పండి చేశాను. ఏదన్నా మంచి మూవీస్ నేమ్ ఒక 10 చెప్పండి. ఆయన ఆర్టిస్ట్గా రాసింది కొత్త బంగారు లోకం, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, యువత, తర్వాత మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, వాల్తెర వీరయ్య, సర్దార్ గబ్బర్ సింగ్, కంచె, ఇప్పుడు వస్తున్న ప్యారడైజ్ అయితే నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా రాసా, ఆల్ లాంగ్వేజ్. ఓకే, నేను ఒక అంటే నాది ఇన్స్టాలో వివి ఫాంట్స్ అని ఉంటుంది. నేను ఒక దగ్గర నియర్లీ 350 ఫిలిమ్స్ అందరు హీరోలకి టైటిల్ లోగో నా హ్యాండ్ రైటింగ్తో నేను రాశాను. అవి చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పురుషాకి ఎవరు రాశారండి? నేనే రాశాను. మరి చెప్పలేదు, అది మీ సినిమా కదా. మరి 10 సినిమాలు చెప్పండి, ఆయన సినిమా చెప్పుకోవాలి. చాలా ఉన్నాయి సినిమాలు, లిస్ట్ తీస్తే చాలా సినిమాలు రాశాను. అలాగే నేను తెలుగు ఒకటే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని లాంగ్వేజ్లో, ఆల్ లాంగ్వేజెస్లో టైటిల్స్ రాశాను. మలయాళం ఏం రాశారండి? 2 పేర్లు చెప్పండి. నేను ఇప్పుడు మంగళవారం అనే సినిమా ఆల్ లాంగ్వేజెస్లో నేనే రాసా. తర్వాత మన స్పై అనే సినిమా ఆల్ లాంగ్వేజ్లో నేనే రాసా. తర్వాత తెలుగు కాకుండా ఓన్లీ అజిత్ గారిది విశ్వాసం అనే సినిమా తమిళ్ టైటిల్ నేనే రాసా. ఇలా చాలా టైటిల్స్ నేను తెలుగు ఇండస్ట్రీలో డిజైనర్స్, పోస్టర్ డిజైనర్స్కి లేదా డైరెక్టర్లకి, అంటే సుందరానికి అనే టైటిల్ రాసా. ఇలా కొన్ని అంటే మార్క్ ఉన్నాయి. అసురా అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది ఆ సినిమా, అదైతే మాత్రం చాలా నాకు బెస్ట్లో. అంటే ఓయ్, అసురా, తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగా వరుసగా రాసుకుంటూ వచ్చాను నేను చాలా సినిమాలు. అవి రాస్తూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గౌతమ్ తిననూరి గారి దగ్గర వర్క్ చేశాను. మళ్ళీ రావా, జెర్సీ, అందులో నేను చేసిన జెర్సీ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి. నేను ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ స్టోరీ బోర్డ్ డిజైనర్గా వర్క్ చేశాను. తర్వాత మసూదా అనే సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ 3 ఫిలిమ్స్ జర్నీ. అలాగే నేను ఇండస్ట్రీలో ఉండడానికి టైటిల్స్ రాస్తూ మధ్య మధ్యలో నైట్ టైం అంటే కాలేజ్ చదువుకుంటున్నప్పుడు డేలో కాలేజ్ చదివి నైట్ అరుంధతి అనే సినిమాకి వెళ్ళి ఆర్ట్ వర్క్ చేసేవాడిని. నైట్ ఫుల్ నైట్ అంతా నైట్ వర్క్ చేసేవాడిని అక్కడ ఆర్ట్ వర్క్ అరుంధతి సినిమాకి. మర్నాడు పొద్దున్న కాలేజ్కి వెళ్ళేవాడిని. నా ఫీజులు ఆల్మోస్ట్ నేను 4 ఇయర్స్ కాలేజ్ చదువుకుంటే అందులో మొత్తం డబ్బులన్నీ కూడా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి పట్టుకుని వెళ్ళి కట్టుకున్నవే కాలేజ్. అలా నేను జర్నీ ఇదైంది. ఇప్పుడు ఫైనల్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఉన్న మనీతోనే తింటున్నాను. దానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ టైం నాకు ఈ సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. హిస్టరీ ఆఫ్ వీరు ఉలవల అండ్ ఆల్సో దిస్ ఇస్ ద బయోపిక్ ఆఫ్ వీరు ఉలవల పురుష. ఆయన బయోపిక్ అండి ఇది, నిజంగానే సీరియస్ చెప్తున్నాను. పాస్ట్లో ఉన్న ఆయన గర్ల్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న వైఫ్, వీళ్ళన్నీ సీరియస్ తమ్ముడు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సో ఆయన బేసిక్గా చూడడానికి అందంగా ఉన్నారు. హెయిర్ స్టైల్ చాలా బాగున్నారు అందంగా. కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ని లవ్ స్టోరీలు ఉంటాయి, ఆ లవ్ స్టోరీస్, ప్రజెంట్ వైఫ్ ఉన్న లవ్ స్టోరీ, ఇవన్నింటినీ మిక్స్ చేసి మమ్మల్ని అందరినీ 3గా డివైడ్ చేసి ఈ సినిమా చేశారు. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ బయోపిక్ ఆఫ్ వీరు ఉలవల. ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్. 3 reasons to watch Pursa in theaters. బ్రదర్ 3 reasons to watch this film in theaters. 3 reasons. ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పారు ఈ సినిమాలో. ఈ సినిమాలో నాకు ఎంటర్టైన్మెంట్ కన్నా ఆ లవ్ స్టోరీ బాగా ఇష్టం. ఆ లవ్ స్టోరీ కోసం చూడండి. నెక్స్ట్ ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం కోసం చూడండి.
సో ఇప్పుడు ఆయన హిస్టరీ మీరు చూసారు, ఇన్ని సినిమాలకి ఎన్ని టైటిల్స్ రాసి ఆయన చేతులతో రాయడం ద్వారా బ్లాక్ బస్టర్స్ హిట్ అన్నీ ఉన్నాయి హిట్స్. సో కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం కూడా చూడండి. ఏ రీజన్స్ 3 రీజన్స్. థ్యాంక్ యూ. 4 రీజన్ నీకు నచ్చిన ముగ్గురు ఉన్నారు కాబట్టి చూడండి. రంభా ఊర్వశి మ్యాన్ మీరు కూడా నచ్చారన్న. నేనే నెంబర్ తీసుకో, కసిరెడ్డి నెంబర్ తీసుకో, మెసేజ్ పెట్టు. మేమేంటి కానివ్వండి కాదు వాళ్ళ కసి రంభా కసి ఊర్వశి కసి అని పెట్టు మేనక. మెసేజ్. మామూలుగా ఉండకూడదు, రాత్రికి కసి 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 అని పెట్టు. కాదన్న వాళ్ళ రంభా ఊర్వశి మేనక, మన ముగ్గురు ఏంటని అడుగుతున్నానండి. చెప్పరా. ఇట్స్ లెంతీ క్వశ్చన్. లెంత్ ఏముందిరా, ఏదో చెప్పు. శకుని తమ్ముడు సారీ తమ్ముడు, మీ 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 పేరు చెప్పలా. ఐ ఎమ్ ది గాడ్. ఐఎమ్ ది గాడా. వావ్ గ్రేట్. ఆ దేవుడే కాపాడాలి మమ్మల్ని. హీరో కన్ ఇది ఈ మూవీ స్పెషల్లీ మీ రోల్ ఇది బ్యాచిలర్స్ ఎంజాయ్ చేస్తారా లేకపోతే మ్యారీడ్ పీపుల్ ఎంజాయ్ చేస్తారా? ఇద్దరు ఎంజాయ్ చేస్తారు బాగానే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? చూస్ వన్. అంటే నేనైతే పెళ్ళి అవ్వలేదు కాబట్టి బ్యాచిలర్స్ అని చెప్తాను. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మీరందరూ మీంపే చేస్తారు కదా. కాదురా, అంత మీరు బ్యూటిఫుల్ ఎప్పుడు అమ్మాయిలు అన్నావు స్టార్టింగ్ లెగ్గానే, వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడుగుతాము అనుకున్నాను నేను. బ్యూటిఫుల్ కన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది? అది హ్యాపీయా? మీరందరూ మీంపే చేస్తారు కదా. మీరు ఎప్పుడు ముందు కనపడరు, వెనకాలే ఉంటారు కదా. ఏం కాలం మరి మీరు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? లేదు యాక్చువల్లీ నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. మీకు తెలియని విషయం ఏంటంటే 8 years బ్యాక్ నాది మీమ్ పేజ్ ఉండేది. సో ఆటగాడు అదొక చిన్న ఆటగాడని ఆటగాడని బీటెక్ బామర్ది అని ఒక మీమ్ పేజ్ ఉండేది. ఇప్పుడు లేదు అది. అప్పుడు ఉండేది 8 years బ్యాక్. ఏమైనా మెసేజ్ చేశారు నీకు? అవునా, అదా. సో మేము బీటెక్లో ఉన్నప్పుడు చేసాం అది. వేరే ఫ్రెండ్ ఒక లీడ్ చేసేవాడు, బట్ వాడికి కొంచెం ఇష్యూస్ వల్ల అది తీసేసాం అది. అదే ఆలోచిస్తున్నాను మీరు ఎంత బాగా అలా మాట్లాడుతున్నారు. నేను అప్పుడు ఇంట్రోవర్ట్ని, ఇప్పుడు ఇంట్రోవర్ట్ని. మేము కూడా ఇంట్రోవర్ట్స్. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మీ పేజీల నుంచి ఎవరికి మెసేజ్లు పెట్టరు కదా మీరు. పెడితే క్లోజ్ చేసేయాలి మన పేజ్ లాగా. మీరు ఈ మీమ్స్ వల్ల ప్రజెంట్ అయితే మీరు అసలు యాక్చువల్ రూలర్స్ ఇప్పుడు. మీరు కదా, మనం అనాలేమో ఒకవేళ. నేను ఇంతకుముందు మీమ్ పేజ్ ఉంది కాబట్టి. అప్పుడే చుట్టాలు అయిపోయారేంట్రా? మావాడు మేమంతా ఒకటే కదా. సో అంటే నా సైడ్ చిన్న సజెషన్ ఏంటంటే, అంటే ఇప్పుడు మేము పెట్టినప్పుడు కూడా అదే అనుకున్నాం. ప్రజెంట్ నేను ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాను జాబ్ కోసం వెతికేవాళ్ళు, కానీ ఈ డ్రైవ్స్ అంటారు కదా, కంపెనీ ముందు డ్రైవర్స్ అంటారు కదా. సో ఇలా చాలామంది ఉంటారు కదా. ఇలా సొసైటీలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని ఈ ఫన్తోనే, లైక్ ఎందుకంటే మన బ్రహ్మానందం గారిని చూసినప్పుడే ఆ మేము చూడాలని ఒక ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోద్ది. సో సొసైటీలో జరిగే ఏదన్నా అంటే జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ గురించి కానీ, కూర్చోనండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ గురించి కానీ, ఏదన్నా నీడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా మన మీమ్స్తోనే కొంచెం జనాలకు తెలిసేలా చేస్తే. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ చూసుకుంటే మనకున్న ఒపీనియన్ ఎలా ఉంటుంది, వేసిందే వేస్తున్నారనే ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా. సో అది కొంచెం మన మీమ్ పేజెస్తోనే కొంచెం జనాలకు కన్వే అయ్యేలా చేస్తే, ఏదైనా మంచి జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా సాడ్ జరిగినా, సో మన మీమ్ పేజెస్తోనే కొంచెం కన్వే చేస్తే, అంటే మన ఐడియాలజీతో కన్వే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే సజెషన్ అంతే. అంటే అప్పుడు మేము చేయలేకపోయాం, ఇప్పుడు మీరు చేస్తారని అడుగుతున్నాను అంతే. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అమ్మా, అయిపోయిందా? కాదు అమ్మాయి అయిపోతే హీరోయిన్స్ start అడగండి. రాయన్స్ ఉంది, విష్క ఉంది, సుధీర్ ఉంది. అమ్మాయి మరి మీ వాళ్ళ మధ్యలో కూర్చోవాలి కానీ మీరు ఎందుకు మధ్యలో మీరు మధ్యలోకి రండి రండి. ఓకే, సైడ్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా, సైడ్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇటు రండి, డైరెక్టర్ గారు వస్తారండి ఇటు అయితే. అదేంటి మీ పేరు? జాస్మిత. థ్యాంక్ యూ. మేము పేజ్ పేరమ్మా, తన పేరేనా?
ఓకే. సో, మహిళా సంఘంలాగా పురుషుల సంఘం ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉందా ఈ మూవీ చూసాక? అది భార్య బాధితుల సంఘం ఉందిగా ఉంది. ఓకే. సో, అది భార్య మరి బాధితుల సంఘం ఉందిగా ఇంకా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అయితే అంటే అది మూవీ ఆల్రెడీ చూసాక? రైజ్‌లో ఉంది. బట్ మీకు అది అర్థం ఆల్రెడీ కావట్లేదు. ఇప్పుడు ఓకే. మేము వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం. సీరియస్ వాళ్ళని కూడా పబ్లిసిటీ కోసం తీసుకుంటాం. ఎందుకు విడాకులు తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు, ఈ విడాకులు తీసుకోవడం మంచిదా కాదా అంటే నిజం సీరియస్. వాళ్ళతో పాటు ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నాం. ఎవరెవరైతే డైవర్స్ ఉంటారో వాళ్ళందరూ రావచ్చు ఆ రోజు. నైస్. నైస్. సారీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారేమో అయితే. అంటే పెళ్లి చేసుకున్నారు. మీరు వస్తారుగా. నేను రాను. నేనెందుకు వస్తా? సో, ఇది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారా? అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారా ఈ మూవీ వల్ల? అన్నిట్లోనే మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ అంటే ఇంపాక్ట్ అది ఎక్కువ ఉంటది కదా! విషికాని అడిగింది అమ్మాయి డే నన్ను ఎందుకు అడుగుతారు? కాశీరాజు. ఏంటమ్మా క్వశ్చన్ ఏంటి? అయ్యో! వినలేదా మీరు? కాదు అంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అమ్మాయిలు సెంటర్ అని కావాలన్నా చెప్పి కదా మమ్మల్ని అటు సెంటర్ కూర్చోబెడితే కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతారేంటి వాళ్ళని క్వశ్చన్స్? అడుగుతావు అనుకున్నా, మమ్మల్ని అడుగుతావు నేను తెలుసు. అదేగా. సరే విషయం అడగండి. సో, ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతారు? లవ్ మ్యారేజ్ చేసిన ఏరైతే వాళ్ళా? పల్లెర గుట్టుకుంటే ఏంటి? మ్యారేజ్ అయిన వాళ్ళే కనెక్ట్ అవుతారు అంటే డెఫినెట్లీ. లవ్ మ్యారేజ్ అంటే ఇంకా కంఫర్టబుల్‌గా అంతేం లేదమ్మా. లవ్ అరేంజ్ ఏమి ఉండదు. మ్యారేజ్ అంటేనే అది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. ఓకే. ఎన్నో పెళ్లి అనగానే అంటే సో, గర్ల్స్‌కి అర్థం కాలేదు. తన హస్బెండ్‌తో కాదమ్మా, క్వశ్చన్ మీరు రాసి ఇచ్చేయండి లేదంటే. మీరు రాసి ఉండే పాపం. మీరు రాసి ఇవ్వండి. అంటే అమ్మాయిలకి ఈ మూవీ చూసాక ఇంత కిక్ ఉంటదా అని అనిపిస్తదా? లేకపోతే డెఫినెట్లీ నేర్చుకుంటారు. ఇంట్లో వెళ్ళి ట్రై చేస్తారు కూడా. అండ్ ఫైటింగ్ ఆ, ఆ, నైస్. వెంటనే విడాకులకి నైస్. వచ్చేస్తారు. పక్కా వెళ్తా అయితే. చూడండి ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎక్కడిది పూణేలో ఒక అతను రాత్రి భార్య లేనోడు రాత్రికి ఏడుస్తాడు, భార్య ఉన్నోడు రాత్రింబోలు ఏడుస్తాడని ఒక బ్యానర్ కట్టుకొని రోడ్లో నిలబడ్డాడంట. ఇలా సీరియస్ పంపిస్తాం ఉంది, మీకు ఉంది. ఇలా నిలబడితే దాన్ని చూసి అందరూ ఎంత ఎంజాయ్ చేశారంట. సో అలా ఉంది పరిస్థితి, భార్యాభర్తల పరిస్థితి. సో ఎందుకు ఎక్కువ చాలామంది ఎందుకు ఎంజాయ్ చేశారంటే భార్య ఉన్నోడు రాత్రింబోలు ఎక్కువ ఏడుస్తాడంట, దాన్ని చూసి ఎంజాయ్ చేశారంట. సో గ్రేట్. ఓకే. సో అంతే. థ్యాంక్ యూ. అడిగావు క్వశ్చన్? అడిగాను. ఓకే తల్లి. 3 పేజీలు చెప్పింది, ఆ. ఒకటి కాదు. నాది వైబ్ మంత్రం, మనిషినయ్య అండ్ జాస్మిత్ ఆఫీషియల్. 3 ఉన్నాయా? 3. సెకండ్ వన్ ఏంటంటే మనిషినయ్యా. ఓకే, నేను మనిషినయ్యా. ఓకే ఓకే, గుడ్, గ్రేట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, సప్తగిరి అన్న. టీజర్ చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ తమ్ముడు. అది ప్రజెంట్ జెన్జీ కిడ్స్కి కనెక్ట్ అయ్యేమన్నా థాట్స్ ఉన్నాయా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతాంలో. జంజీకి వాళ్ళు హీరో హీరోయిన్ కూడా జంజీ వాళ్ళే. ఇప్పుడు చాలా అంటే అంటే 2000లో పుట్టిన వాళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ లవ్ స్టోరీ మీకు కనెక్ట్ అవుతాయి. అంటే నన్ను అడిగితే జెన్జీకి కూడా ఇప్పుడు జెన్జీ వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూ పెద్దగా లేదు. అది మీకు పెళ్ళైన తర్వాత సింపుల్ అని తీసుకొని డివోర్స్ అంటున్నారు ఈ మధ్యన. అదే దీంట్లో జెన్జీకి రిలేషన్షిప్ వాల్యూ ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ వాల్యూ ఏంటో. అనుకున్నంత ఈజీ కాదుగా విడిపోవడం, అవునన్నా. పట్టుకోవడం ఎంత కష్టం ఈ మూవీలో తెలుస్తుంది. మేబీ జెన్జీకి రిలేషన్షిప్ వాల్యూ తెలియకపోవడం కన్నా పాత జనరేషన్ ఏముందో వాళ్ళు అడ్జస్ట్ ఎక్కువై కాంప్రమైజ్ అయిపోయి ఇష్టం లేకపోయినా మ్యారేజ్లో ఉంటున్నారు కాబట్టి అది కూడా డిఫరెన్స్ ఉండొచ్చేమో. అంటే అలా అనుకోలేదు. జెన్జీస్ ఆర్ స్మార్ట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ నౌ. సో వాళ్ళకి తెలుసు ఏది వాళ్ళకి రైట్ రాంగ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక రిలేషన్షిప్ కనెక్ట్ అయిందంటే మన అమ్మ చాలాసార్లు కొడుతుంది. అమ్మ కొట్టింది కానీ అమ్మని మార్చలేం కదా. నాన్న చాలాసార్లు తిడతాడు కదా, అలా అని చెప్పి నాన్న మార్చలేం కదా. మొగుడు పెట్రోల్ వేసి తగలబెట్టాడని మొగుడు దగ్గర ఉండలేము కదా. కానీ చంపేస్తున్నారు అంటే అంతే కదా. అదే కాదు, మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇదే హీరో హీరోని కొట్టుకొని comedy రే, ఈ బంచ్ నుంచి వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నేను మేమర్స్ మీట్ అంటే నేను వచ్చాను, డెబిట్ అని అది తెలియదు. నువ్వు జెన్జీ కాదన్న. డెబిట్ అని తెలియదు. నేను జెంజీ కాదురా, గెంజీ. ఇక్కడ ఎవరు జెన్జీ కాదు, తిను తప్ప అందరూ millennials. అంటే నాకు ఇప్పటి నుంచి జెన్జీ అంటే చిన్న డౌట్ ఉండేది. అంటే 2000 బిఫోర్ లేకపోతే 90s అని. ఓకే, 1997. ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరికింది. కామెంట్స్ లో వాళ్ళు పెడతారు.
బ్యూటిఫుల్ హీరోయిన్స్ చాలా అందంగా ఉన్నారు మీరు. అంటే మీ అది కసిరెడ్డి అన్నకి ఆల్రెడీ కసి ఉంది కాబట్టి మిగతా అయితే సప్తగిరి అన్న, పవన్ కళ్యాణ్ అన్నతో ఎట్లా అంటే వర్కింగ్ నా కసి వాళ్ళ అందానికి ఏమైనా సంబంధం ఉందిరా? ఎందుకంటే ప్రతిదీ నాకే లింక్ పెడతారు. ఏంటో అనండి కసి అందరికి నచ్చేస్తుంది. ఎవరే నా పేరుకి కసిగా నేను పసి ఉండరా? ఓకే, నిజమే, పేరులోనే కసి గాని బయట చాలా గ్యాప్ ఇవ్వకమ్మా, నీకు దండం పెడతా. ఆ గ్యాప్ ఏదో ఒకటి ఫిల్ చేస్తాం. చెప్పు, అది కంప్లీట్ చేయి. కాదు, అదేంటో కంప్లీట్ చేయి. అంటే మంచోళ్ళు అంటున్నా, కామ్ వెరీ డీసెంట్, మాట్లాడరు. అదే కదా, గ్యాప్ ఇస్తాడు, నచ్చింది రాసుకుంటాడు. అక్కలకి ఇద్దరికి పొగిడితే పొగిడి అంటారు, తిడితే తిడుతుంది అంటారు. అందుకని అక్క అంటే పవన్ కళ్యాణ్తో వర్కింగ్ ఎలా అనిపించింది, అండ్ సప్తగిరి అన్నతో వాళ్ళతో కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది, అండ్ సెట్లో అంటే జోడీకి చెప్తున్నా నేను, మీ ఇద్దరు జోడీ, వాళ్ళిద్దరు జోడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తగిరి గారితో, రాజ్ కుమార్ గారితో వర్క్ చేయడం వెరీ గ్రేట్ఫుల్. సీనియర్స్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది, చాలా నేర్చుకుంటాము. అలానే నేను కూడా ఒక ఫ్యాన్, మీమ్స్ పేజెస్ చూస్తాను, సప్తగిరి సార్ మీమ్స్ చూస్తాను, రాజ్ కుమార్ సార్ మీమ్స్ చూస్తాను. మేమేం చేయమమ్మా సార్ మీరు అంటే అలా మీమ్స్లో ఉన్న వాళ్ళని బయట చూసి, ఈ మూవీల నుంచి కూడా చాలా మీమ్స్ బయట వస్తాయి, సప్తగిరి సార్వి, రాజ్ కుమార్ సార్వి. అలా ఎస్పెషల్ నాకు తెలిసి ఈ సినిమాలో మీకు కిటికీది మీమ్స్ బాగా వస్తారా? మా ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. డైరెక్టర్కి ఉన్న నిజంగా నాకు కసి కనపడుతుంది నీకు. మనకు కావాల్సింది అదేలేమ్మా. అదే నిజంగా అది లైవ్లో ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ లేదు సార్ వాళ్ళ యాక్టింగ్ అదంతా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అయినా, నాది కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యేది ఫస్ట్ మూవీ, డెబ్యూ. సో హ్యాపీ అనిపించింది. యా, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ డైరెక్టర్ అన్నది చిన్న క్వశ్చన్, అంటే రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని బేస్ చేసుకొని తీసారన్నారు కదా, అంటే ఏమన్నా లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే ఇన్స్పైర్ అవుతామా, లేకపోతే డిసప్పాయింట్తో వస్తామా? 100% మీరు ఈ సినిమా ఎండింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో మనసుకు హత్తుకుంటుంది. మనము ఎలా ఉండాలి, మనం ప్రజెంట్ ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి అనేది అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది ఎండ్లో. 2 గంటల పాటు మిమ్మల్ని 100% ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ షో ఇందాక మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు అంత హాయిగా ఎలా నవ్వుకుంటున్నారో, అంటే మేము సినిమాలో చిన్న చిన్న విషయాలను మీకు షేర్ చేసుకుంటున్నప్పుడే మీరు హ్యాపీగా నవ్వుకుంటున్నారు. కానీ ఇంకా సినిమా చూసినప్పుడు ఇందులో రియల్గా వీళ్ళు యాక్ట్ చేసినటువంటి సీన్స్ చూసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ హిలేరియస్గా నవ్వుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే రియల్ ఇన్సిడెంట్స్ అంటే నేను చెప్పొచ్చు, మనం అంటే నీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఉన్నాయా? ఇందులో కొన్ని ఏంటంటే మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ని తీసుకుని రాసా, వాళ్ళకి మూవీలో థ్యాంక్స్ చెప్తా. అయితే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వాళ్ళ నిక్ నేమ్స్ అవి క్యారెక్టర్స్ తీసుకుని రాసా కొంచెం. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అది రియల్ కదా సార్, వెన్నెల సార్ చేశారు కదా, అది మీదే కదా. అది కాదు, అది క్రియేటివ్ కిస్ అది. అయితే విండో సీన్ రియల్. మీరు ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే విష్కాని ఎక్కువ అడిగితే విష్క దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఎందుకంటే విష్క రియల్ లైఫ్లో ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది మీటర్. ఇద్దరిని కలిపడకండి, ఇంకా మంచిగా వస్తాయి. అరే ఇలాగరా బాబా అండి, లేచాడు బాబా అని ఎవరు గమనిస్తలేదు, నేను గుర్తించాను. హలో, అంటే టైటిల్ నేమ్ పురుష అని పెట్టారు కదా, అంటే ఉమెన్స్ గురించి చెప్పేది ఏమి ఉండదా? చెప్పడం గురించే కదా చేసా. పురుష అంటే ప్రతి మేల్ ఫీమేల్ ఇద్దరు కలిస్తేనే కదా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతకు ముందు వరకు కథలు ఏంటంటే ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చి హస్బెండ్ గురించి చెప్పడం లేదా ఫ్యామిలీ గురించి చెప్పడం కథలు చాలా వచ్చినాయి. నేను ఈ సినిమాలో ఏం చేశానంటే మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ చెప్పడం స్టార్ట్ చేశాను. మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ చెప్తూ ఫ్యామిలీ గురించి కథ చెప్తా. ఫైనల్గా పురుష అంటే మగవాడు, పురుష అంటే ఎవరు, ఎవరైతే తన భార్య ప్రేమని పొందగలుగుతాడో లేదంటే ఎవరైతే ఒక అమ్మాయి ప్రేమను పొందగలుగుతాడో అతనే పురుష. అట్లా టైటిల్కి జస్టిఫికేషన్ ఉండే విధంగానే ఈ కథ కూడా ఉంటుంది. మూవీ లాస్ట్లో ఏమన్నా మెసేజ్ ఇచ్చే ఉంటుంది, చిన్న మెసేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీరు ఇందాక అడిగారు కదా, ఇది యూత్కి కనెక్ట్ అయ్యే సినిమానా ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సినిమా, ఇది మొత్తం కంప్లీట్ ఇద్దరికి
యూత్‌కి, ఫ్యామిలీకి ఇద్దరికీ కూడా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఒక్కొక్కరిలోంచి నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇందాక అన్న కూడా అడిగారు కదా! అన్న హర్రర్ చాలా బాగా చేశారని. ఇందులో నేను ఒక సీక్వెన్స్ రాసుకున్నా. అదైతే మాత్రం మీకు హిలేరియస్‌గా నవ్వుతారు. థ్యాంక్ యూ. ఏదన్నా చేసి జనాలను లోపల తీసుకురండి, మీ దండం పెడతా. ప్లీజ్, ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం. సో టికెట్ ధర ప్రైస్ కూడా మేము చాలా అంటే టికెట్ ప్రైస్ కూడా చాలా తగ్గించే ఆలోచనలో ఉన్నాం. చాలా తగ్గిపోద్ది. ఈ సినిమాకి అంత తక్కువ పెట్టాలని చూస్తున్నాం. మేబీ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అనౌన్స్ చేయొచ్చు ఎంత పెడుతున్నాం అది. ఎలాగైనా సరే ఈ సినిమాకి మాకు ఫస్ట్ డే మినిమంలో మినిమం ఎక్కువ కోరుకోవడం లేదు. 35% ఆక్యుపెన్సీ వచ్చినా మేము హిట్ కొట్టినట్లే. అలా 35% ఆక్యుపెన్సీ వచ్చే విధంగా మీ మీమ్స్ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఇలాగే అన్నదమ్ముల్లా కలిసి ముందుకెళ్దాం. సరేనా? థ్యాంక్ యూ సార్. చెప్తాం రా. సత్తుగా ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుందన్న? ఈ సినిమాలో నాది కసిరెడ్డిది మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ దానికన్నా ముఖ్యంగా మీ జెన్జీ కిడ్స్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. అంటే ఒక క్షేమంగా వెళ్ళి లాభం ఉండే దీని బిఫోర్ ఇటువంటి కంటెంట్లు చాలా చూసాం మనం. సో వైఫ్స్ హస్బెండ్ మధ్య వచ్చేటువంటి ఆ గొడవలన్నీ. సో అవి రెండు మేము ఒక మీకు కొద్దిగా రెగ్యులర్గా కనపడ్డా సీన్స్ నవ్విస్తాం. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ ప్యూర్ లవ్ స్టోరీ అది కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయితే సినిమా మనం అనుకున్న స్థాయికి చేరుతుంది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎంటర్టైన్మెంట్ ఎలాగ ఉంటుంది. మేము ఇంత మూవీస్లో చేసాం. ఈ స్క్రిప్ట్లో కూడా ఈ స్క్రిప్ట్లో మా దగ్గర మంచి డైలాగ్స్ రాయించారు. సో అది కామన్. ఆ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేద్దాం. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ముగ్గురిని ఏమన్నా అడగాలని ఎట్లా అంటే ఇంటికి తీసుకెళ్తాము. ఏముంది నిదానంగా అడగచ్చు. ఎప్పుడైనా ఏమడుతుంది ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా భోజనం పెట్టి పంపించు. వెళ్తారుగా? రెడీ డన్. యాక్చువల్లీ మేమర్స్కి మీమ్స్ కంటెంట్ దొరుకుతుంది. మిమ్మల్ని చూసేదా ఇంకా క్రష్ కంటెంట్ తప్ప ఏం దొరకట్లేదు. మీమ్ కంటెంట్ కావాలి. క్రష్ కంటెంట్ నెంబర్ చెప్తాను. కసిరెడ్డి చెప్పండి. ప్రతి సినిమాలో కసి సీన్లో ఉంటాయి కదా, దీంట్లో సీరియస్ రోల్ ఏమైనా ఉంటుందా? ఏ సినిమాలో ఉన్నా నాకు 2 గుర్తు చేయవా? ప్రతి దాంట్లో అమ్మాయి వెనక పడే సీన్లే ఉంటుంది కదా మ్యాక్సిమం. మ్యాన్స్నోస్ మల్లేష్. ఓకే. గోదావరి గట్టిపోయిన పడ్డానికి ఏం లేదు అక్కడ. ఆల్రెడీ 2 పేర్లు చెప్పాను. పెళ్ళి అయిపోయి ఉంటుందిరా. ఇది గోదావరి గట్టిపోయిన సెంటింగ్ మొత్తం మొహాలకి మల్లెపూలే ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు ఆ టైపు. ఇది కొత్తగా ఉంటుంది. అంటే నీకు నిజంగా ప్రతి వాడికి పెళ్ళైన ప్రతి వాడికి మరి కోపం వస్తుందో లేదో తెలీదు. వాడు కోపం వచ్చినోడు మాత్రం నిజంగా కొట్టలేడు. అలాంటిదప్పుడు అలాంటి హీరో ఒకడు బయటకు వస్తాడు. వాళ్ళు అప్పుడు కూడా ఒకడు ఉంటాడు. వాడు బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది నీకు మంచి ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే మన కసిరెడ్డి వల్ల మీకు సెన్సార్ గట్ల ఏమైనా అయ్యాయి సినిమాలో? కాదురా, నా వల్ల ఎందుకు అవుతుంది? తమ్ముడు ఎవరికైనా కరెక్ట్గా కథ నేను రాసుకుంటానా? రాసుకోండి కదా. ఎలా కనిపెట్టావు తమ్ముడు? వస్తుంది ఇప్పుడే అంటే అప్పుడు కట్ అయినాయి. అయ్యా అంటే నేను అప్పటికి చెప్పా. అంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మాకు సెన్సార్ ఎలా ఉంటాయి ఎట్లకి ఇస్తారని చెప్పాం. కాకపోతే ఆయన కొత్త డైరెక్టర్ కదా. సో లేదండి చేసేద్దాం అంటే లేదండి అవి ఖచ్చితంగా ఇస్తారన్నప్పుడు కొంచెం ఆయన తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక 2 కట్స్ ఇచ్చారు. అవి కూడా పెద్ద అందులో ఏం లేదు. అదేంటంటే మనం సీన్లు ఉంటాయి కదా. ఇది ఇప్పుడు మీరు టీజర్లో చూస్తే జడ్జి గారితో ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు అంతేనండి, ఏది సంపూర్ణంగా చేయడా అంటే అదొకటి ఇచ్చారు. అంటే లాయర్తో అలా మాట్లాడకూడదు. అంటే రియల్ లైఫ్లో మనం ఒక పర్సన్తో అలా ఎలా మాట్లాడినా కానీ ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న వాళ్ళతో మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు కాబట్టి అవి క్యారెక్టర్ అలాంటిదే. బట్ ఏంటంటే ఇంకా సెన్సార్ అది తప్పలేదు. ఏం సార్ మాకు లేదా, మాకు రాదా, అది దానికి ఇచ్చారు అంతే. ఇంకా లాస్ట్ 30 days నుండి ఏం పేజ్ చూసినా మీరే ఉంటున్నారన్న. అది మీ వల్లేరా. నేను ఉంటున్నా అంటే మీరు వేస్తున్నారు కాబట్టి. ఇక్కడి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా అలాగే అందరూ ఉండాలి. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. దానికి మీరే సపోర్ట్ చేయాలి. తమిళనాడులో కూడా రిలీజ్ చేయొచ్చు కదా. తమిళనాడులో ఫుల్ ఫాలోయింగ్ ఉంది మన అన్నకి. మొత్తం తమిళ్ మెయిన్ పేజెస్ మొత్తం మీ టెంప్లెటే ఉంది. నాకు తెలరా. బైలింగ్వల్ వాడుతున్నారా? ఏరా మా వాడు పాస్ అవ్వలేదు అన్నట్టుగా. అవును, అది తమిళ్లో కూడా డబ్బింగ్ అయింది. ఇట్లా
నెక్స్ట్ తమిళ్లో మీరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎవరు తీసుకుంటలేదు బట్ ఇక్కడే బాగుంటుందిరా. ఎందుకంటే నీకు తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. మిగిలిన అంటే నాకు తెలీదు మిగిలిన ఎలా ఉంటాయనేది నేను జడ్జ్ చేయను. బట్ చాలామంది అదర్ లాంగ్వేజెస్ నుంచి తెలుగుకి వచ్చి చేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ లేనిదేదో ఇక్కడ ఉంటేనే వస్తారు. సో ఖచ్చితంగా తెలుగు జనాలకి ఏది కావాలన్నా ఇస్తుంది. సో హ్యాపీగా కావాల్సిన వాళ్ళు అందరు రావచ్చు, ఇక్కడ చెయ్యొచ్చు. లేపేశారు లేపేశారు. సో ఖచ్చితంగా తెలుగు అంటే ఇంక అంతే, మనది చూసుకుని తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అంతే. ఇక్కడ మంచిగానే వస్తున్నాయి, మంచిగానే చేసుకుంటున్నాం. అదర్ లాంగ్వేజ్ అంటావా అది సెకండరీ. ఇందాక చెప్పారు కదా మీరు జెన్జీ కిడ్స్ గురించి. అంటే జెన్జీ కిడ్స్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేది మనమే కాబట్టి. జెన్జీ స్పాయిల్ అయిపోయారని ఎలా చెప్తున్నారు మీరు? ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళకి అది ఇచ్చి ఉంటారు, ఏ కానీ స్పీడ్గా ఉన్నారు కదా, అందుకే స్పాయిల్. మనం స్లోగా ఉన్నాం అలా అనుకోవచ్చు కదా. జెన్జీ వాళ్ళు స్పీడ్గా లేరు, మేబీ మిలియన్స్ వాళ్ళు స్లోగా ఉన్నారు అలా అనుకోవచ్చు కదా. అరే నాకు డౌట్ ఎప్పటి నుంచో, జెన్జీ అంటే ఏంటి అసలు? ఏమో నాకు తెలియదు, మేమ్స్ చూడటం తప్ప. కాదు మరి జెన్జీ జెన్జీ ఏమో నాకు తెలియదు. సేమ్ డౌటా? ఇప్పుడు గెంజీ జెన్జీ అంటే 1997 97 నుంచి ఎవరైతే 2000 అప్పుడు కూడా మేము గెంజే, జెన్జీ ఏం కాదు. అంతవరకు అంటే ఏంటి అసలు అంతవరకు meaning? 90 కిడ్స్ అనేవాళ్ళు ఇప్పుడు జెన్జీ అదేనా కొరియానా లేదంటే లాంగ్ 90s కిడ్స్ 2000 కిడ్స్ అంతే అలా. మరి అలా చేయడచ్చు కదా, ఎందుకు జెన్జీ గెంజీ? అదే కదా, అదే ఎవరు కనుక్కో నెక్స్ట్ నెక్స్ట్ దానికి. జెన్జీయేనా? వాడు పాడైపోయాడు, ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నీకు తెలియదు. వాడు ఆ క్వశ్చన్ అడిగేదంటే పాడైపోయాడు కాబట్టి. అంటే మేమ్స్లో చూస్తున్నాం కదా, ఒక రీసెంట్గా ఒక మేమ్ వచ్చింది ఏంటంటే జెన్జీ కిడ్స్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేది ఒక మిలియన్సే కదా, అంటే మేమే కదండి, మేము స్పాయిల్ అయిపోయారు, మీరు కూడా స్పాయిల్ అయిపోయినట్టే కదా. మళ్ళీ అనమాట. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తే తీసుకుంటావు నువ్వు, మరి ఎందుకు పాడైపోతారా? మరి ఎందుకు ఎందుకు పాడైపోతావు చెప్పు. మామూలుగా ఇంట్లో అమ్మ నాన్న చెప్తే వింటారు, బయట వచ్చిన దారింటి పోయి అన్నీ చెప్తే వింటావా? ఎలా చూస్తావు, లుక్ ఎత్తావు, చాలు చాలులే అంటావు, చాలు చాలు అంటారు. లేదంటే మొన్న ఆరెంజ్లో నాగేంద్ర బాబు గారు మేము బాగా వైరల్ అయింది అలా అనుకుంటారు, అంతే కదా. అంతే ఎవరి సలహాలు తీసుకోర్రా. ఇందాక కూడా ముందు ఎవరో అడిగారు ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందని, నువ్వేరా? సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి. నీకు ఓన్లీ సినిమాయే కాదు, రియల్ లైఫ్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా ఎక్కడన్నా నీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే నువ్వు తీసుకోవడంలో తప్పేం లేదు. ఉపయోగపడదు అన్నప్పుడు నువ్వు దానికోసం టైం పెట్టడం అవన్నీ కూడా వేస్ట్. ఇప్పుడు 2 గంటలు నువ్వు సినిమాకి టైం ఎందుకు పెడతావు? ఎంజాయ్ చేయడం కోసం. జస్ట్ బయట ఏ స్ట్రెస్ ఉంటాయి, సరదాగా థియేటర్కి వచ్చి 2 గంటలు ఎంటర్టైన్ అవుతాం. ఇప్పుడు బట్ అది ఇంకా నేను ఓపెన్గా చెప్పాలంటే థియేటర్లో కంటే మీ పేజ్లోనే ఎక్కువ దొరుకుతుంది. ఇంక్లూడింగ్ నేను కూడా ఖాళీగా ఉంటే అయ్యే చూస్తూ ఉంటా. అంటే ఒక్కోసారి చూసి అమ్మ ఎలా వస్తాయి ఈ థాట్లు అసలు సంబంధం లేకుండా వస్తాయి. అంటే స్క్రోలింగ్ అది ఒకటి చూసేసి ఆపేద్దాం అనేది ఉండదు. వన్స్ ఇన్స్టాలోకి వెళ్ళి ఒక మీమ్ కంటిన్యూ చేసామా, దీనికంటే బెటరే ఉంటుంది. ఒక మీమ్ కంటే బెటర్ ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. నిజంగా అది మాత్రం నెక్స్ట్ లెవెల్ మీమ్ పేజ్ నుంచి అయితే అదొక స్ట్రెస్ రిలీఫ్. ఈ ముగ్గురు క్యూట్ హీరోయిన్స్ ఎందుకు అంత వైలెంట్గా అయిపోయారు? ఆ డైరెక్టర్ని అడగాలి. అంటే ఇంత క్యూట్గా ఉన్న హీరోయిన్స్ అంత వైలెంట్గా బ్యూటిఫుల్గా ఉంటారు, కానీ వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అలాంటి టైంలో. ఇప్పుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు అతనికి కోపం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వస్తారంటారు కదా, అలాగే అమ్మాయిలకు కూడా కోపం వచ్చినప్పుడు అందం అంతా పక్కకి వెళ్ళి వేరే వాళ్ళు వస్తారు అనమాట. అలా సప్తగిరి అన్నది. ఇప్పుడు కమింగ్ అప్ ఈ లైనప్లో పురుష నెక్స్ట్ అంటే మొత్తం హీరో క్యారెక్టర్లు ఉన్నాయి, సైడ్ రోల్స్ ఏమైనా ఉన్నాయన్న? బోత్ రెండు కొత్తగా కథలు వింటున్నారని మన చెప్పారు కదా. వస్తా 100% మిమ్మల్ని ఒక కొత్త కాన్సెప్ట్తో 2 వస్తాయి, ఈ ఇయరే వస్తా. షూట్ స్టార్ట్ అయినాయి, హీరోగా స్టార్ట్ అయినాయి, వస్తాను పక్క. ప్లస్ కమెడియన్గా కూడా మంచి సినిమాలు చేస్తున్నా. అగ్రెసివ్ మోడ్లో ఏమన్నా చూడొచ్చు అన్న? ఇంతకుముందు ఎప్పుడైనా చూసే ఉన్నాను అలా, అంటే కొన్ని సీన్లు చూసాను, అబ్జర్వ్ చేసి 2-3 క్వశ్చన్లు ఎలాగ అడిగితే ఖచ్చితంగా చూస్తాను. లేదు ఆ వేరియేషన్ కోసమే ట్రై చేస్తున్నా, తప్పకుండా మీకు ఆ సప్తగిరి ఇలాంటి క్యారెక్టర్స్ త్వరలో వస్తాయి. థ్యాంక్ యూ. మీ టైమింగ్ బాగుందన్న, అదే కామెడీ టైమింగ్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. హీరోయిన్ ఏమైనా అడుగుతావా? అడగాలని ఉంది. తీసుకెళ్ళాలని ఉందా? అడగాలి. అడుగుతాముడు. ఎందుకు సిగ్గుపడతావు? ఎందుకు అసలు వాళ్ళు అసలు ఎక్కడ సిగ్గుపడట్లా. మీరు సిగ్గుపడకండి, అడగండి. వాళ్ళు ఇప్పుడు మీరు మామూలుగా అంటే చేసి ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఏంటి మిమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని ఏమి అడగట్లేదు అంటది విషిక. కాసేపు ఉన్న తర్వాత వీళ్ళిద్దరూ అడగరు అనుకుంటాం, వాళ్ళిద్దరూ సైలెంట్గా అడుగుతారు పక్కన. అది అడగండి. డైరెక్టర్ అన్న, ఈ ఆ గెటప్స్కి రీజన్ ఏంటి? అంటే సూపర్ మ్యాన్ అలాంటివి కదా, ఆ రీజన్ ఏంటి అట్లా పెట్టారు? మామూలుగా మీ ఇంట్లో అమ్మా నాన్న కానీ ఎవరన్నా ఇంట్లో తిట్టినప్పుడు కానీ లేదా కొట్టినప్పుడు కానీ నీకు చూడు కోపం వచ్చి లోపలికి వెళ్ళి తలుపు గట్టిగా వేస్తావా? అప్పుడు ఏంటి నీకు కోపం వస్తుంది, నీలోంచి ఇంకొక మనిషి వస్తాడు. అంటే సూపర్ హీరో ఒక పవర్ వస్తుంది అనమాట. ఏదో అప్పటి వరకు కామ్గా ఉంటావు, కోపం వచ్చిన వెంటనే ఒకటి వస్తుంది అనమాట. అలా కోపం వచ్చినప్పుడు అంతా ఇలా వస్తారు అలా బయటికి. అది కసిరెడ్డి అన్నకి ఫ్లాష్ మ్యాన్ పెట్టాల్సింది. తమ్ముడు నిజంగా షూట్ ముందు కనుక అది షూట్ ముందు వస్తే షూట్ ముందు కనుక నువ్వు కనుక అలా చెప్పుంటే ఖచ్చితంగా పెట్టేవంట తమ్ముడు. ఇప్పుడు కూడా ట్రై చేస్తా తర్వాత నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఐడియా ఇచ్చినందుకు. గిడేదో అందం చెప్పండి. ఇంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ మధ్యలో ఇంట్రోవర్ట్గా ఉండడం ఉంది ఎలా అసలు? అంటే టు బి ఫ్రాంక్ ఇంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉండడం వల్లే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను. లేదు నేను ఓన్లీ ఏదన్నా నేను ఒక్కనే చేసిన మూవీ అయితే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. అంటే ఎంజాయ్ చేస్తున్నాను ఇది. సర్లే మైక్ మన దాకా రాదులే. అందరూ చాలా మంది నేను ఇంట్రోవర్ట్ అంటారు కానీ ఎవడు ఇంట్రోవర్ట్ ఉండడు. ఇంట్రోవర్ట్ అంటే ఏం కాదు, జస్ట్ ఎవరితోటి మాట్లాడి ఎవరిని కదపడు అనుకుంటారు. అది వాడు ఫోన్ చేస్తే తెలిసిపోద్ది వాడు ఇంట్రోవర్టే కాదు. నిజంగా చాలామంది అంటే అదేదో నేను ఒక ప్యాషన్ కాదు, నేను ఏదో సాధించాను అన్నట్టు చెప్తారు. నేను ఇంట్రోవర్ట్ అండి. లేదు నాకు మాత్రం అది చాలా డిసడ్వాంటేజ్ నాకు. అది మాట్లాడలేకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్ నాకు. ఒకసారి ఫోన్ ఎత్తా పర్లేదని ఇస్తాను. లేదు అంటే మనం క్లోజ్ ఫ్రెండ్స్తోనే బాగా మూవ్ అవుతాం కదా. మనోడు ఇంట్రోవర్ట్ అంటున్నావు కదా, ఇక్కడున్న అమ్మాయిలో ఎవరితో అన్నా ఇంట్రోవర్ట్ అని చెప్పించు నువ్వు, నేను ఒప్పుకుంటా. వీళ్ళు చెప్పర్లే కానీ బట్ నేను చెప్తున్నా బేసిక్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటాం కదా. అంటే ఇంట్రోవర్ట్స్ అనేది అది మేబీ అది క్వాలిఫికేషన్ అనో ఏదో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాం. నాకున్న అంటే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట వాళ్ళతో తొందరగా మాట్లాడలేము. అది ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే దానికి అన్నయ్య కానీ లేకపోతే కో డైరెక్టర్ గారు కానీ లేకపోతే మా ఇంట్లో మా అమ్మ అక్క నాన్న వీళ్ళందరూ కానీ వాళ్ళు ఎంతో పుష్ చేస్తే కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. రేపు ట్రైలర్ మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. అది కూడా ఎందుకంటే తమ్ముడు రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది మా సినిమాది. అప్పుడు హీరోని చూడండి మీరు. నాకు తెలిసే 4 లిప్ లాక్లు ఉన్నాయి దాంట్లో ట్రైలర్లో. ఎన్ని ట్రైలర్లో 4 ఉన్నాయి, ఇంక సినిమాలు ఎన్ని ఉంటాయి. నిన్న ఒక అమ్మాయి రోజ్ అని ఒక అమ్మాయిని బ్రెజిల్ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసాం, చూసారుగా? లేదు చూడలేదులే, నువ్వు డౌట్ వచ్చింది. పురుష మూవీ నుంచి నేను ఒక పోస్టర్ ఒక స్పెషల్ రోజు అని చెప్పేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ రివీల్ చేశాను. అమ్మాయి షీఈస్ ఫ్రమ్ బ్రెజిల్. ఆ బ్రెజిల్ అమ్మాయితో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇంట్రోవర్ట్ అని అంటే ఒప్పేసుకుందాం. ఆ అమ్మాయితో ఉంటాయి తమ్ముడు లిప్ లాక్లు ఈ సినిమాలో. అది ఇంకా జుర్రుకోవడమే తేనె. చేయండి గ్యాబీకి ఫోన్ చేయమంటే చేస్తాను నేను. అంటే మీరు అలా స్టోరీ రాయబట్టే కదా. నేను స్టోరీ మాత్రమే రాశాను. అన్నయ్య నీకు ఇంగ్లీష్ రాదు, మేము వెళ్తాం కాఫీ షాప్ కానీ వాళ్ళు వెళ్తారా, అన్నయ్యని తీసుకుని వెళ్ళాలి కదా. అది ఇంట్రోవర్ట్ అని అలా చెప్తాడు అంతే. కళ్యాణ్ కాదు, కళ్యాణ్ అదే తమ్ముడిని ఎంకరేజ్ చేయాలని అనుకున్నా ఫస్ట్, కానీ అవసరంలా. తమ్ముడే ఎంకరేజ్ అవుతాడు, తమ్ముడే అందరిని ఎంకరేజ్ చేస్తాడని తెలుసుకున్నా సినిమా అయ్యేసరికి. పవన్ పక్క కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయికి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి కాఫీ దొరకదా?
ఓ పక్క కంట్రీ వాళ్ళు సిస్టర్స్ కాదా? కాదు కాదు, బ్రెజిలియన్స్ ఆర్ నాట్ అందుకే ఎక్స్ట్రా సిస్టర్స్. 2 లిప్ లాక్స్ పెట్టారు అయితే. ఓకే. ఇందులో ఈ మూవీలో ఒక ఫ్రెంచ్ లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా మీకు బట్ అది తెలుగులోనే ఉంటుందమ్మా. థ్యాంక్స్. ఓకే. ఓకే. వాళ్ళు ఇంతమంది కనపడుతున్నారు, మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు, దాని స్టోరీ ఏంది, ఆ అమ్మాయి బ్రెజిల్ నుంచి ఆడొచ్చింది, ఇవన్నీ ఇవన్నీ ఎక్కడున్నా ఈ సినిమాలో అని అనిపిస్తుంది. కానీ అదే చెప్తున్నా, ఈ సినిమా మీరు స్టార్ట్ చూసినప్పుడు నవ్వుతూ 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 అలా హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా వెళ్తారు. వన్స్ మీరు లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మీకు నిజంగా హృదయానికి హత్తుకుంటుంది ఈ సినిమా. అదైతే మాత్రం హార్ట్ టచ్ అవుతుందని నేను ఈ మాట ఒక మాట చెప్తా, హృదయానికి తాగుతుంది సినిమా. అలాగే రేపు నేను ఒక మాట చెప్తా, గుండెని తాగుతుంది. ఆ గుండె అనే ఓటు గుర్తుపెట్టుకోండి మీరు, సరేనా? ఓకే. గుండెని తాగుతుంది ఈ సినిమా, గుండెకాయ. తాకుతుంది. ఓకే. సో 2 అవర్స్‌లో ఇన్ని క్యారెక్టర్స్ వస్తాయి అన్నమాట. ఓకే. వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కదాని 20 సార్లు చూడాలా, ఇన్ని క్యారెక్టర్లు వస్తున్నాయంటే. ఒకటేంటంటే మీరు మామూలుగా మీరు మూవీకి వెళ్తారు, అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ, అంటే ఈ సమ్మర్లో మనకి నిజంగా మాకు వస్తున్న ఒక ఫ్యామిలీ సినిమా ఇది. దీన్ని మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాం. డైరెక్టర్ గారు మొత్తం మేమర్స్కి అందరికి షో వేస్తున్నారుగా? వేస్తాం వేస్తాం. 21st మీరు 21st మేమర్స్ 21st ఈవినింగ్ ఇక్కడ ఎవరెవరితో అయితే చిట్చా చేసామో అందరికీ మేమర్స్ ఓకే, మేమర్స్ అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి అది మరి మేమర్స్ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి మా సినిమాను చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడ ఏఎంబి కానీ లేకపోతే ఎక్కడో చోట థియేటర్ చెప్తారు, 3Aలో వేస్తున్నాను, అందరూ రావాలి. ఓకేనా? ఆ రోజు దాని తర్వాత పెద్ద పార్టీ చేసుకుందాం మనం, సరేనా? మీరే ఇవ్వాలి ఈ సక్సెస్ ఈ సినిమాకి, అంటే మా పవన్ కళ్యాణ్కి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. మీరేమన్నా అడుగుతారా పిఆర్ఓ సతీష్ గారు? అడగండి మీ సైడ్ నుంచి కూడా. ఇది నిజంగా కొంతమందికి ఒక రకంగా ఏదో రకంగా ఇంత కనబడుతున్నారంటే దానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళు ఇప్పుడు ఆడియన్స్కి మాకు మధ్య సినిమా అని ఒక వారధి ఉంటుంది, బట్ మేమర్స్కి మాకు మధ్య పిఆర్ఓ అని ఒక వారధి ఉండడం వల్ల వాళ్ళు మేము ఈరోజు కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. లేదంటే వాళ్ళు మాకు తెలియదు, మేము వాళ్ళకి తెలియదు. జనరల్గా ఈ మహానుభావుడు మూవీలో వెనల్ కిషోర్ గారితో డైలాగ్ ఉంటుంది కదా, మనం దేన్నైతే అసహించుకుంటామో దేవుడు దాంట్లో ముంచి లేపుతాడు అని. అలాగే ఇది కూడా నాకున్న మొహమాటానికి ఈరోజు ఇదని చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎవరైనా మొహమాటం అంటే పోగొట్టుకోవడానికి. ఇది ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం దేనికైతే భయపడతామో లేదా దేనైతే అసహించుకుంటామో అది లైఫ్లో ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది సడన్గా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ముందే దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి కొంచెం. కాదు, నువ్వు దేన్ని అసహించావు? అదే అన్నారు కదా, దేనికి భయపడ్డావు? ఎందుకు చెప్తున్నావు? మేము వెళ్తాం, తను చెప్పుకుంటాడు అయితే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నాతో పాటు వచ్చినప్పుడు చాలా ఇంట్రోవర్ట్లా ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గ్యాంగ్లో ఎవరికొరకు మెసేజ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఇంట్రోవర్ట్. కళ్యాణ్ అలానే చేస్తారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, తర్వాత వెళ్ళి కాల్ చేస్తారు, విషిక బాగానే అయిందంటావా, బాగానే మాట్లాడాను. ఏ రోజన్నా ఈ ఓవరాల్ షూట్లో నేను ఎప్పుడే కాల్ చేశాను అసలు? అబ్బే జస్ట్ 11:30కి చేస్తావు నైట్ అంతే. అవును 11:30 కంటే ఆ రోజు తప్పదు, డౌట్ వచ్చింది కాల్ చేశాను అంతే, అంతకు మించి ఇప్పుడు క్లోజ్గా ఉన్న నన్ను అడగాలి కదా డౌట్లు ఏమన్నా ఉంటే. అన్న నేను ఎవరు అమ్మాయిలు అడిగి డౌట్లు అయ్యి అన్న కాల్ చేశాను కదా నేను. అన్నైతే అన్నీ చెప్పుకోలేరులేండి, అన్నైతే అన్నీ చెప్పుకోలేరు. నువ్వు 1-4 సార్లు చూపించాలి అన్నది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ May 21st మనం అందరం కలిసి మూవీ చూద్దాం. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ వీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి అందరికీ. మీరు అయితే 2 hours బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ కొంచెం సపోర్ట్ కూడా చేస్తే ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మనం ఒకసారి పార్టీ చేసుకుందాం అందరం. నీకు అలవాట్లేదు ఇంకా ఈ సినిమా నుంచి నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ మీమ్స్ వస్తాయి మీకు. పార్టీ అనగానే ఇంట్రోవర్ట్ అయిపోతాడు. క్రేజీ మీమ్స్ దొరుకుతాయి ఈ సినిమా నుంచి అయితే, నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, ఒక టైలరింగ్ చేసే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది ఇందులో.
ఆ సీన్ అయితే మీకు అన్నా కసన్నా అంట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ సీక్వెన్స్ మొత్తం కూడా. అది యాక్చువల్లీ అది అది చాలా బాగుంటుంది. నాకు డైరెక్టర్ ఏం చెప్పాడంటే, అది ఒకరోజు ఆయన కాకినాడలో ట్రైలర్ దగ్గరికి వెళ్ళాడంట బట్టలు కుట్టించుకోవడానికి. కొలతలు చెప్పావు అన్నాడంట. కొలతలు అంటే ఏంటంటే, అంటే ఏం లేదు బాబు ఇలా చూసి చెప్పడమే అని చెప్పాడు. ఈయనేంటి ఆయనది కాకుండా అక్కడ ఎవరో బట్టలు కుట్టించుకోవడానికి వస్తే 34, 26, 23 అంటే ఈడెలా చూస్తున్నాడు టైలర్. బాబు నీ కొలతలకి నీకు మ్యాచ్ అవ్వట్లేదమ్మా. నా అడిగారండి మీరు. నేను వాళ్ళే అడిగారేమో అని వాళ్ళే చెప్తానండి. అది అలా రాశారంట ఆ సీక్వెన్స్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు క్రేజీ ఉంటుంది. కిటికీ సీక్వెన్స్ అయితే ఆయనే జరిగిందంట రియల్గా. ఆయన ఒకసారి క్లోజ్లో ఫోటో తీసుకోండి, ఖచ్చితంగా వేస్తారు మీరు. మీకు డౌట్ కూడా రాదు, ఏ మూలన కూడా అది ఆయన రియల్ లైఫ్లో జరగకుండా తీసిన సీన్ అని మీకు ఎక్కడ అనిపించదు ఆ సీక్వెన్స్ అయితే. అదే ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి. బేసిక్గా మీకు తెలిసి వెనకాల చూసే పోస్టర్ ఏంటో తెలుసా? మధ్యలో ఉంది కదా, ఆ అమ్మాయి లాస్ట్ లవర్ ఆయనకి, ఈ అమ్మాయి ఫస్ట్ లవర్, ఆ అమ్మాయి సెకండ్ లవర్, ఈ అమ్మాయి థర్డ్ లవర్. ఆ 3 క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆయన రియల్ లైఫ్లో కథనే ఆయన రాసుకున్నాడు. వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండుంటే నా లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ ముగ్గురిని కాదని వేరే వాళ్ళు చేసుకోవడం వల్ల నా లైఫ్ ఈరోజు ఎలా ఉంది అని ఆయన నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పారు. చూడండి. తర్వాత ఈ అమ్మాయి పేరు శ్రీసంధ్య. తను ఈ మూవీస్ అనేది అంటే ఫస్ట్ ఇదే అంట తన మూవీ. తనకి ఫస్ట్ డేనే మా అందరితో అంటే వెన్నెల కిషోర్ గారితో కానీ, సప్తగిరి అన్న కానీ, కసిరెడ్డి అన్న కానీ వీళ్ళతో షూట్ ఉంది. తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఆ డేర్ అది ఆ రోజంతా క్యారీ చేయడం చాలా గ్రేట్ అమ్మాయికి. అవును. 21కి మనం విత్ ఫ్యామిలీ అందరూ చూద్దాం. అండ్ మీరు చూడాలి, డైరెక్టర్ గారి కసి చూడాలి ఈ సినిమాలో. సో అందరూ రావాలి. మీరు సినిమా తీయడం ఏంటి, మేము కలిసి చూడడం ఏంటి, అసలు సంబంధం లేకుండా ఉంది. నేను కూడా ఏదైనా మూవీస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీ మీమ్ పేజెస్ ఓపెన్ చేస్తాను. ఎలా ఇచ్చారు వాళ్ళ రివ్యూస్, అందరూ మీమ్స్ బాగున్నాయి అంటే వెళ్తాను. సో మీరు కూడా మంచి మీమ్స్ వేసి మీరు వచ్చి మన 21st అందరం చూద్దాం ప్రీమియర్స్లో. మీకు అప్పుడే మీరు సీన్ చూస్తున్నప్పుడు అయితే ఈ మీమ్ వేయొచ్చు మనం ఇన్స్టాలో అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మీమ్స్ ఎక్కడ వేద్దామని సినిమా చూస్తారు వాళ్ళు. అలాగే సినిమా చూసిన తర్వాత ఏంటి మీకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరం చూద్దాం, 21st ప్రీమియర్స్ చూద్దాం, 22nd ఆడియన్స్ అందరినీ థియేటర్కి పిలిపిద్దాం. థ్యాంక్ యూ. డైరెక్టర్కి మైక్ ఏమంటారు పాపం పోస్ట్ థ్యాంక్ యూ చెప్తాం. డైరెక్టర్ దాని నుంచి మైక్ అడుగుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. కిటికీ వెనక సీన్ ఏంటి అని చెప్పేసి అడిగారంట చాలామంది, నాకు చెప్పారు. సో అది మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు 21st మీ ఫ్యామిలీలతో రండి. సో అంతమంది ప్రీమియర్ చేయరమ్మా, పడేస్తారు అందరికి, ఫ్యామిలీస్ అందరితో రండి మంచిగా. హాయ్. చాలా బాగా అనిపించింది ఈరోజు మీతో మీట్ అవ్వడం. మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి ఆన్సర్స్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక డైరెక్టర్కి ఫ్రైడే ఫస్ట్ అంటే ఫ్రైడే అనేది చాలా విపరీతమైన టెన్షన్ ఉంటుంది అనమాట. అంటే సినిమా ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఎందుకంటే తీసేటప్పుడు కూడా అంటే కథ రాసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. సినిమా తీసినప్పుడు కూడా షూటింగ్ డే బై డే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇది నా సినిమా అని అనిపించినప్పుడు ఈ సినిమా ఇంకా ఒక 2-3 రోజుల్లో థియేటర్లోకి వస్తుందన్నప్పుడు చాలా విపరీతంగా టెన్షన్ ఉంటుంది. నేను అదే టెన్షన్ ఇందాక బయట ఉన్నప్పుడు కూడా నాకు చాలా టెన్షన్ ఉంది. కానీ లోపలికి వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు మీతో నవ్వుతున్నప్పుడు ఈ 1-2 అవర్స్ ఖచ్చితంగా నాకు టెన్షన్ అనేది తగ్గిపోయింది. హాయిగా నవ్వుకున్నాను మీ అందరితో కలిసి. అలాగే మీరు రాసే మీ సినిమా గురించి మీరు రాసే మీమ్స్ అన్నీ చూసి ఆడియన్స్ కూడా అంతే విధంగా ఎంజాయ్ చేయాలని, నవ్వుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు ఏదో సరదాగా మాట్లాడేవి, ఏదైనా చిన్న చిన్న మాటలు పొరపాటున నెగిటివ్ మాట్లాడినా డోంట్ టేక్ సీరియస్. ఎందుకంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ప్లస్ ప్రామిస్ అదే అన్నదమ్ములు చెల్లెలు
గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా, రైట్. సో ఫైనల్గా ఏంటంటే ప్లీజ్ మీ అందరికీ చిన్నవాళ్ళైనా మా టీం మొత్తం ఎంతో కష్టపడి సినిమా చేసింది కాబట్టి మీకు ఎప్పుడు విధేయులుగా మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. సినిమాని సపోర్ట్ చేయండి, ఎందుకంటే థియేటర్కి జనాలు రావట్లేదు. మీరు సపోర్ట్ చేసి లోపలికి వచ్చారనుకోండి, దాని తర్వాత జెన్యున్గా మనం రిజల్ట్ చూద్దాం. అది వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది మీరు చెప్పింది. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల రావాలి, వచ్చే విధంగా మనం ఇంత పబ్లిసిటీ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెడుతున్నారు. సో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఖర్చు పెడుతున్నారు, అది వేరే విషయం. తమ్ముడు ఇంట్లో మనోడు. సో మీ సపోర్ట్ మాకు ఉండాలని ఫైనల్గా చెప్తున్నాను. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. మీ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా సినిమాకి. లవ్ యూ ఆల్. ఏదైనా చిన్న చిన్న మాటలు పొరపాటు క్షమించండి. థ్యాంక్ యూ.